వెల్కమ్ టు లింగం అకాడమీ. వాక్యూమ్ ఎగ్జాస్టర్ లేదా ఎయిర్ కంప్రెషర్ల ద్వారా పరీక్షించబడిన గూడ్స్ రైలు బండికి ఇంజిన్ తగిలించిన తర్వాత ఎంత సమయంలోపు బయలుదేరవలను? వాక్యూమ్ ఎగ్జాస్టర్లు లేదా ఎయిర్ కంప్రెషర్ల ద్వారా టెస్ట్ చేసిన గూడ్స్ ట్రైన్లు 20 మినిట్స్ మినిమం టైము 20 మినిట్స్. 20 మినిట్స్కి మించి ఎక్కువ టైం తీసుకోకూడదు. వాక్యూమ్ ఎగ్జాస్టర్స్ ఇవి వాక్యూమ్ ఎగ్జాస్టర్స్ అంటే మనకి బ్రేక్ రిలీజింగు, బ్రేక్ సిలిండర్సు వీటి మీద ఆధారపడి ఉంటాయి. అట్లాగే ఎయిర్ కంప్రెషర్లు అంటే వీటిల్లో ఒత్తిడి కలిగినటువంటి ఎయిర్ ఉంటుందన్నమాట. దాని ద్వారా రిలీజ్ చేయడం జరుగుతుంది. అది ఇంజన్లో ఉన్నటువంటి బ్రేక్కి అటాచ్ చేయబడి ఉంటుంది, ఈ వాక్యూమ్ ఎగ్జాస్టర్లు కానీ ఎయిర్ కంప్రెషర్లు కానీ. అందుకని త్వరగా బ్రేక్స్ రిలీజ్ అవుతాయి. సరే, జిఎన్ఎస్ఆర్లోకి వెళ్తే, ది కేస్ ఆఫ్ ఫార్మేషన్స్ టెస్టెడ్ బై వాక్యూమ్ ఎగ్జాస్టర్స్, ఎయిర్ కంప్రెషర్స్. వాక్యూమ్ ఎగ్జాస్టర్స్, ఎయిర్ కంప్రెషర్స్తో టెస్ట్ చేసినప్పుడు ఫార్మేషన్ని ది టైం టేకెన్ ఫర్ స్టార్టింగ్ ద ట్రైన్, ఎంత టైం తీసుకోవాలి అంటే స్టార్ట్ చేయడానికి, ఆఫ్టర్ ఇంజిన్ అటాచ్ చేయబడిన తర్వాత, షల్ డిపెండ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ వెహికల్స్. ఇంకా తక్కువ ఉంటే టైం ఇంకా తక్కువ తీసుకునేది అనమాట. షల్ డిపెండ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ వెహికల్స్ ఆన్ ద ట్రైన్, బట్ షల్ నాట్ ఎక్సీడ్ 20 మినిట్స్. 20 నిమిషాల కన్నా మించకూడదు. ఎప్పుడు ఈ వాక్యూమ్ ఎగ్జాస్టర్లు, ఎయిర్ కంప్రెషర్లు ద్వారా మనము ఫార్మేషన్ని టెస్ట్ చేసినప్పుడు. రైలు బండి స్టేషన్లో ఎంత సమయం స్టేబుల్ అయిన తర్వాత కొత్త బీపీసీ కావాలి? మోర్ దెన్ 24 అవర్స్ ఒక లైన్లో స్టేబుల్ చేస్తే మనం ఏదైనా ట్రైన్ని, గూడ్స్ ట్రైన్ కానీ ఏదైనా కానీ, అప్పుడు దానికి కొత్త బీపీసీ తీసుకోవాల్సి ఉంటుంది. జిఎన్ఎస్ఆర్లోకి వెళ్తే, బీపీసీ బికమ్ ఇన్వాలిడ్. 24 అవర్స్ దాటిపోతే బీపీసీ ఇన్వాలిడ్ అవుతుంది. స్టేబుల్ ఫర్ మోర్ దెన్ 24 అవర్స్ అట్ ఎనీ స్టేషన్. ఏ స్టేషన్లో అయినా 24 గంటలు మించి స్టేబులింగ్ చేసినట్టయితే దానికి కొత్త బీపీసీ తీసుకోవాలి. ఎక్సెప్ట్ లోడింగ్ అన్లోడింగ్ పాయింట్. లోడింగ్ పాయింట్లో కానీ అన్లోడింగ్ పాయింట్లో కానీ మోర్ దెన్ 24 అవర్స్ ఉన్నా అక్కడ బీపీసీ ఇన్వాలిడ్ కాదు. ఒక బండికి 8 చక్రాల వ్యాగన్లు కలపడము లేదా తీసివేయడం జరిగినప్పుడు కొత్తగా బీపీసీ ఇవ్వను. ఈ బీపీసీ 8 వీలర్స్ వ్యాగన్స్ అలాంటివి 4 వెహికల్స్ కానీ అటాచ్ కానీ డిటాచ్ కానీ చేస్తే న్యూ బీపీసీ తీసుకోవాల్సి ఉంటుంది. మెయిల్ బార్ ఎక్స్ప్రెస్ ట్రైన్కి ఒరిజినేటింగ్ స్టేషన్లో ఎఫెక్టివ్ బ్రేక్ పవర్ 100% ఉండి మరియు అది మార్గ మధ్యంలో ఎంత బ్రేక్ పవర్ కన్నా తక్కువ ఉండకూడదు. ఎక్స్ప్రెస్ ట్రైన్లకి, మెయిల్ ట్రైన్స్కి స్టార్టింగ్ స్టేషన్లో 100% బ్రేక్ పవర్ ఉండాలి. అది ఎన్ రూట్లో మార్గ మధ్యంలో ఎంత బ్రేక్ పవర్ కన్నా తక్కువ ఉండకూడదు. 90% కన్నా తక్కువ ఉండకూడదు. రైలు బండి ఎఫ్ఎస్ఎస్ వద్ద ఆగిన ఎడల, ఫస్ట్ స్టాప్ సిగ్నల్ లేదా హోమ్ సిగ్నల్ వద్ద ఆగిన ఎడల, లోకో పైలట్ అసిస్టెంట్ లోకో పైలట్ని ఎన్ని నిమిషాల తర్వాత స్టేషన్కి పంపాలి? హోమ్ సిగ్నల్ దగ్గర లేదా ఫస్ట్ స్టాప్ సిగ్నల్ దగ్గర వచ్చి ట్రైన్ ఆగింది. అటువంటి టైంలో అసిస్టెంట్ లోకో పైలట్ని ఎన్ని నిమిషాలకి స్టేషన్కి పంపిస్తారు లోకో పైలట్ గారు?
5 నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత అసిస్టెంట్ లోకో పైలట్ని స్టేషన్కి పంపిస్తాడు ఏం జరిగిందో తెలుసుకోమని. జిఎన్ఎస్ఆర్లోకి వెళ్దాం. వెన్ ఏ ట్రైన్ హ్యాజ్ వితౌట్ అన్ అపరెంట్ కాజ్, సమంజసమైన కారణము లేకుండా, బీన్ కెప్ట్ స్టాండింగ్ ఎట్ ద ఫస్ట్ స్టాప్ సిగ్నల్ ఫర్ 5 minutes, ఫస్ట్ స్టాప్ సిగ్నల్ దగ్గర 5 నిమిషాలు సరైన కారణం లేకుండా లేదా సమంజసమైన కారణం లేకుండా ఆపిన ఎడల, ది లోకో పైలట్ షెల్ సౌండ్ ద ప్రిస్క్రైబ్డ్ కోడ్ ఆఫ్ విజిల్ కోడ్, ప్రిస్క్రైబ్డ్ విజిల్ కోడ్ ఇచ్చి టు వార్న్ ద గార్డ్కి చెప్తాడు. ఏమని? ఫస్ట్ స్టాప్ సిగ్నల్ దగ్గర లేదా హోమ్ సిగ్నల్ దగ్గర 5 నిమిషాలు ఆగాం మనం, ఇప్పటికే ఏ విషయం మనకు తెలియదని విజిల్ కోడ్ ద్వారా తెలియపరుస్తాడు. అండ్ ది బ్రేక్స్ మ్యాన్ షల్ ప్రొసీడ్ టు ద క్యాబిన్ ఆర్ స్టేషన్ టు వార్న్ ద స్టేషన్ మాస్టర్. అంటే తెలియపరచడానికి స్టేషన్ మాస్టర్ కానీ లేదా క్యాబిన్ కానీ ఏది ఫస్ట్ వస్తే అది తెలియపరచడానికి బ్రేక్స్ మ్యాన్ని పంపిస్తాడు. బ్రేక్స్ మ్యాన్ అంటే ఎవరు? బ్రేక్స్ మ్యాన్ అంటే ఎవరైతే సహాయకంగా ఉంటారో బ్రేక్స్ వేసేవారికి వారిని బ్రేక్స్ మ్యాన్ అంటారు. అంటే లోకో పైలట్ గారికి సహాయకంగా ఉండేది ఎవరు? అసిస్టెంట్ లోకో పైలట్. కాబట్టి అసిస్టెంట్ లోకో పైలట్ని ఇక్కడ బ్రేక్స్ మ్యాన్ అనొచ్చు మనం. ట్రైన్ ఆగితే ఎన్ని నిమిషాలుగా అసిస్టెంట్ లోకో పైలట్ని పంపిస్తాడు? 5 minutes తర్వాత అసిస్టెంట్ లోకో పైలట్. ఇదే బిట్లో ఇదే క్వశ్చన్లో ఇంకొకటి కూడా అడుగుతూ ఉంటారు. రియర్లో గార్డు ఎప్పుడు ప్రొటెక్ట్ చేయాలి? రియర్లో గార్డు 15 నిమిషాల తర్వాత ప్రొటెక్ట్ చేస్తాడు. ప్యాసింజర్ ట్రైన్కి పనిచేయనప్పుడు లోకో పైలట్ ప్యాసింజర్ బోగీలని దేనిని అధిగమించకుండా ఆపాలి. అంటే ప్యాసింజర్ ట్రైన్ వర్క్ చేస్తున్నారనుకోండి లోకో పైలట్, అప్పుడు ఆ ప్యాసింజర్ ట్రైను బోగీలని దేనిని అధిగమించకుండా ఉండాలి. ప్లాట్ఫామ్కి యాక్సెస్ ఉండకూడదు అనమాట. అంటే ప్లాట్ఫామ్ లోపే బోగీలన్నీ ఉండాలి. మనం జిఎన్ఎస్ఆర్లోకి వెళ్తే, వెన్ వర్కింగ్ ఏ ప్యాసింజర్ ట్రైన్ ది లోకో పైలట్, అంటే లోకో పైలట్ గారు ప్యాసింజర్కి కానీ వర్క్ చేస్తున్నట్టయితే, షల్ ఎన్ష్యూర్ దట్ ద ప్యాసింజర్లో ఉన్నటువంటి బోగీలన్నీ కూడా, ప్యాసింజర్ ట్రైన్లో ఉన్న బోగీలన్నీ కూడా డు నాట్ ఓవర్షూట్ ద ప్లాట్ఫామ్, అంటే ప్లాట్ఫామ్ని మించి పోకూడదు. ప్లాట్ఫామ్ లోపలే అన్ని బోగీలు ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఎస్ఎం స్టేషన్ మాస్టరు మరియు స్టేషన్ సిబ్బంది ఆల్ రైట్ సిగ్నల్ ఎక్స్చేంజ్ చేయనప్పుడు లోకో పైలట్ ఏ విజిల్ కోడ్ ఇస్తాడు? ఇక్కడ మనకి విజిల్ కోడ్స్ ఇలా 0 ఉంటే షార్ట్ అని, గీత ఉంటే లాంగ్ అని అనుకుంటాము. ఇక్కడ 2 షార్ట్ల ద్వారా తెలియపరుస్తాడు. ఎప్పుడు ఆల్ రైట్ సిగ్నల్ ఎక్స్చేంజ్ అయినప్పుడు లోకో పైలట్ ఏ విజిల్ కోడ్ ఇస్తాడు అంటే, స్టేషన్ స్టాఫ్కి 2 షార్ట్ విజిల్స్ ఇస్తే ఆల్ రైట్ సిగ్నల్స్ అతను ఎక్స్చేంజ్ చేసిన విధంగా మనం పరిగణించాలి. అయితే ఈ 2 షాట్లు 3 సందర్భాల్లో ఇవ్వడం జరుగుతుంది. ఒకటి, కాల్ ఫర్ గార్డ్ సిగ్నల్, గార్డుని పిలవటం కోసము, అంటే మాట్లాడమని కానీ లేకపోతే ఆ సందర్భంలో ఏ విధంగా అయితే గార్డుని రెస్పాండ్ అవ్వమని కానీ కాల్ ఫర్ గార్డ్ సిగ్నల్. సెకండ్ ఆప్షన్ వచ్చేసి సిగ్నల్ నాట్ ఎక్స్చేంజ్డ్ బై గార్డ్ గారు నా సిగ్నల్ ఎక్స్చేంజ్ అయిపోయినా, అంటే మలుపులు తిరిగినప్పుడు కానీ స్టేషన్లో కానీ ఎక్కడైనా గార్డ్ ఎక్స్చేంజ్ అయినప్పుడు కూడా 2 షార్ట్ విజిల్ కోడ్స్ ఇస్తాడు. మూడవది, సిగ్నల్స్ నాట్ ఎక్స్చేంజ్డ్ బై స్టేషన్ స్టాఫ్, ఎక్స్చేంజ్ చేయనప్పుడు కూడా 2 విజిల్ కోడ్స్ ఇస్తారు. ఇక్కడ ఎస్ఎం స్టేషన్ సిబ్బంది ఆల్ రైట్ సిగ్నల్ ఎక్స్చేంజ్ చేసినప్పుడు కాదు, చేయనప్పుడు ఇవన్నీ 2 షార్ట్ విజిల్స్ ఇస్తారు. రైలు బండి రన్నింగ్లో ఉన్నప్పుడు ఇంజన్ విజిల్ చెడిపోయిన ఎడల
జాగ్రత్తగా బ్లాక్ సెక్షన్ క్లియర్ చేయుటకు లోకో పైలట్ ఏమి నిర్ణయం తీసుకున్నాను? రైలు బండి రన్నింగ్లో ఉంది, అంటే బ్లాక్ సెక్షన్లో ఉంది లేదా వెళ్తూ ఉంది. అటువంటప్పుడు ఇంజన్ విజిల్ చెడిపోయింది. అప్పుడు జాగ్రత్తగా బ్లాక్ సెక్షన్ క్లియర్ చేయుటకు లోకో పైలట్ ఏమి నిర్ణయం తీసుకున్నాను? ఇక్కడ ఆప్షన్స్ 4 ఇచ్చారు. రిపేరు లేదా రిలీఫ్ అడుగుతాడు లోకో పైలట్. ఇంజన్ విజిల్ చెడిపోయినట్లయితే రిపేరు లేదా రిలీఫ్ అడుగుతాడు. జిఎన్ఎస్ఆర్లోకి వెళ్దాం. ఇన్ ద ఈవెంట్ ఆఫ్ ఫెయిల్యూర్ ఆఫ్ విజిల్ ఆర్ ఆర్ఆన్ ఆఫ్ ఇంజన్ యొక్క విజిల్ కానీ ఆర్ఆన్ కానీ చెడిపోయిన యెడల వైల్ వర్కింగ్ ఏ ట్రైన్లో వర్క్ చేస్తున్నప్పుడు ఇంజన్ విజిల్ చెడిపోతే ది లోకో పైలట్ షుడ్ వర్క్ ద ట్రైన్ కాషియస్లీ, జాగ్రత్తగా నడుపుతా, టు క్లియర్ ద బ్లాక్ సెక్షన్ క్లియర్ చేయాలి. అండ్ ఆస్క్ ఫర్ రిపేర్ ఆర్ రిపేర్ కానీ రిలీఫ్ కానీ, అంటే ఆ లోకోని మార్చి ఇంకొక లోకో ఇవ్వమని కానీ లేదా దాన్ని రిపేర్ చేయమని కానీ అడగచ్చు. లోకో పైలట్ ప్రాపర్ అథారిటీతో సిగ్నల్ ఆన్లో దాటినప్పుడు ఏ విజిల్ వేస్తాడు? ప్రాపర్ అథారిటీతో సిగ్నల్, ఇక్కడ క్వశ్చన్ మనం జాగ్రత్తగా అర్థం చేసుకోకపోయినా ఇబ్బంది పడతాం. లోకో పైలట్ ప్రాపర్ అథారిటీతో సిగ్నల్ ఆన్లో దాటినప్పుడు ఏ విజిల్ వేస్తాడు? అంటే సిగ్నల్ డేంజర్లో ఉందనుకుందాం, ఆన్ అంటే డేంజర్లో ఉందనుకున్నాం, అప్పుడు అథారిటీ ఇస్తాం మనం. అథారిటీ ఇచ్చినప్పుడు ఏ విజిల్ వేస్తాడు? లాంగ్ షార్ట్ విజిల్తో అతను పాస్ అవుతాడు. ఈ లాంగ్ షార్ట్కి 4 కారణాలు ఉన్నాయి. 1, టోకెన్ నాట్ రిసీవ్డ్, అంటే టోకెన్ సెక్షన్లో అయితే టోకెన్ తీసుకోపోయినప్పుడు ఈ విజిల్ వేస్తాడు. టోకెన్ మిస్డ్, అంటే మిస్ అయిన సందర్భంలో కూడా ఈ విజిల్ వేస్తాడు. అలాగే విత్ రాంగ్ అథారిటీ టు ప్రొసీడ్, రాంగ్ అథారిటీతో ప్రొసీడ్ అవుతున్నప్పటికీ కూడా ఈ విజిల్ కూడా వేస్తాడు. పాసింగ్ స్టాప్ సిగ్నల్ ఎట్ ఆన్ విత్ ప్రాపర్ అథారిటీతో కూడా వెళ్తున్నప్పుడు ఆన్లో ఉంది, సిగ్నల్ ఆన్లో ఉంది, డేంజర్లో ఉంది, ప్రాపర్ అథారిటీ ఇచ్చారు, అప్పుడు కూడా ఈ లాంగ్ షార్ట్ విజిల్ కోడ్తో స్టార్ట్ చేస్తాడు. ఇంజన్ విజిల్ కోడ్ షార్ట్ లాంగ్ దేని గురించి తెలియజేస్తుంది? ఇక్కడ మనకి 4 ఆన్సర్లో ఏ లేక బి అనేది పెట్టుకోవచ్చు. అలారం చైన్ పుల్లుడు, అలారం చైన్ అంటే అది మనకి ఆప్షన్ బిలో ఉంది. అలాగే ఇన్సఫిషియంట్ వ్యాక్యూమ్ ఆర్ ఎయిర్ ప్రెజర్ ఇన్ ఇంజన్, సఫిషియంట్ వ్యాక్యూమ్ కానీ ఎయిర్ ప్రెజర్ కానీ ఇంజన్లో లేనప్పుడు, ఇది ఫస్ట్ ఆప్షన్లో ఉంది. తర్వాత 3వ ఆప్షన్ వచ్చేసి మనకి ఇంటర్ కమ్యూనికేషన్ అపారటస్ యూజ్డ్, ఇంటర్ కమ్యూనికేషను లేని సందర్భంలో కూడా, అంటే మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అక్కడ లేనప్పుడు కూడా ఈ విజిల్ వేస్తాడు అనమాట. అయితే మనకి ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్లో షార్ట్ లాంగ్ దేని గురించి తెలియజేస్తుందంటే ఆప్షన్ ఏ అండ్ బి. ఇంజన్లో ఎయిర్ ప్రెషర్ తగ్గినప్పుడు కానీ, అలారం చైన్ లాగినప్పుడు కానీ, ఏసీపీ జరిగినప్పుడు కానీ మనకి ఏసీపీ అంటే అలారం చైన్ పుల్డ్, అలాగే ఏ విజిల్ వేస్తారు? షార్ట్ లాంగ్ విజిల్ వేస్తాడు. నెక్స్ట్ క్వశ్చన్, రైలు బండి ఫౌలింగ్ మార్క్ క్లియర్ అవ్వకుండా, అంటే ఒక ట్రైన్ స్టేషన్లోకి వచ్చింది, ఫౌలింగ్ మార్క్ క్లియర్ అవ్వకుండా స్టేషన్లో ఆగినప్పుడు ఆ దిశగా ఏ మూమెంట్ చేయకుండా, అంటే అటువైపు ఎటువంటి మూమెంట్ చేయకుండా గార్డు ఎస్ఎంకి ఏ విధంగా తెలియపరుస్తాడు? స్టాప్ హ్యాండ్ సిగ్నల్ చూపెట్టడం ద్వారా తెలియపరుస్తాడు. జిఎన్ఎస్ఆర్లోకి వెళ్తే ఇఫ్ నాట్, ఒకవేళ హీ షెల్ ఇన్ఫార్మ్ ద స్టేషన్ మాస్టర్
He shall inform the station master at once and exhibit stop hand signal to prevent అంటే అటువైపు ఏమీ జరగకుండా ప్రివెంట్ ఎనీ మూమెంట్ ఆన్ ద ఫౌల్డ్ లైన్. ఎగ్జిబిట్ స్టాప్ హ్యాండ్ సిగ్నల్ అంటే స్టాప్ హ్యాండ్ సిగ్నల్ని చూపిస్తాడు ఫౌలింగ్ క్లియర్ కానప్పుడు. మెటీరియల్ ట్రైన్కి ఎవరి ఆదేశానుసారం పనిచేయను. మెటీరియల్ ట్రైను డిఆర్ఎం గారి ఆదేశానుసారం పనిచేస్తుంది. when a material train is required to be run for engineering purposes, ఇంజనీరింగ్ యొక్క డిపార్ట్మెంట్ యొక్క అవసరాల కోసం, వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ కోసం మెటీరియల్ ట్రైన్ని ది డిఆర్ఎం షెల్ మేక్ నెసరీ అరేంజ్మెంట్స్, డిఆర్ఎం గారు అనుమతి ఇస్తారు, అరేంజ్మెంట్స్ చేయమని చెప్తారు. మెటీరియల్ ట్రైన్ ఎవరి ఆదేశానుసారం పనిచేయను, డిఆర్ఎం గారి ఆదేశానుసారం పనిచేస్తుంది. ఒక మెటీరియల్ ట్రైన్ని బ్లాక్ సెక్షన్లోకి పనిచేయుటకు పంపించి మరలా అదే స్టేషన్కి రావడానికి ఏ అథారిటీ ఇవ్వబడును. మెటీరియల్ ట్రైన్ని ఒక బ్లాక్ సెక్షన్లోకి పంపించాము, మీకు చెప్పాను అంతకుముందు కూడా. మెటీరియల్ ట్రైన్కి టీ వస్తుంది కాబట్టి 462 టీ బార్ 462, మెటీరియల్ ట్రైన్కి టీ బార్ 462 అథారిటీ ఇస్తాం. ఎప్పుడైతే మనకి ఏ ఉంటుందో అప్పుడు మనకు అడ్వాన్స్ అనమాట. టీ బార్ ఏ అంటే అడ్వాన్స్, అంటే బ్లాక్ సెక్షన్లో పనిచేసి నెక్స్ట్ బ్లాక్ సెక్షన్, ఆ బ్లాక్ సెక్షన్ క్లియర్ చేసి నెక్స్ట్ స్టేషన్లోకి వెళ్ళటానికి టీ బార్ ఏ 462 ఇస్తాం. బ్లాక్ సెక్షన్లో పనిచేసి మళ్ళా తిరిగి అదే స్టేషన్కి రావడానికి టీ బార్ 462 ఇస్తాం. జేఎన్ఎస్ఆర్లోకి వెళ్తే వెన్ మెటీరియల్ ట్రైన్ ఈజ్ ప్రోగ్రామ్ టు గో ఇన్ టు ద బ్లాక్ సెక్షన్, బ్లాక్ సెక్షన్లోకి మెటీరియల్ ట్రైన్ పంపించడానికి ప్రోగ్రామ్ జరిగింది. అండ్ రిటర్న్ టు ద స్టేషన్, అండ్ మళ్ళా తిరిగి వస్తే అదే స్టేషన్కి, వేర్ ఫ్రమ్ ఇట్ స్టార్టెడ్, తిరిగి అదే స్టేషన్కి వచ్చినట్లయితే టీ బార్ 462 షెల్ బి ఇష్యూడ్, టీ బార్ 462 తప్పనిసరిగా ఇస్తాం మనం. ఒక మెటీరియల్ ట్రైన్ని బ్లాక్ సెక్షన్లోకి పనిచేయుటకు పంపించి మరియు తర్వాత స్టేషన్కి వెళ్ళడానికి ఏ అథారిటీ ఇవ్వబడును. మెటీరియల్ ట్రైన్ అంటే టీ బార్ 462, నెక్స్ట్ స్టేషన్కి వెళ్ళడానికి అంటే బ్లాక్ సెక్షన్లో పనిచేసి వర్క్ అండ్ క్లియర్ నెక్స్ట్ బ్లాక్ స్టేషన్, అప్పుడు టీ బార్ ఏ 462 ఇస్తాం. అట్లాగే టీ అలా గుర్తుపెట్టుకుంటే మెటీరియల్ టీ ఉంది కాబట్టి 2ను గుర్తుపెట్టుకుంటే మెటీరియల్ ట్రైన్ టీ బార్ 462. అది లేనిది ఏంటి 465, ఇది మిషన్స్కి ఇస్తాం. మిషన్స్ అథారిటీ టీ బార్ 465, మెటీరియల్ ట్రైన్ అథారిటీ టీ బార్ 462. జేఎన్ఎస్ఆర్లోకి వెళ్దాం. when material train is programmed to go into the block section and then proceed further to the next block station, అంటే మెటీరియల్ ట్రైన్ని బ్లాక్ సెక్షన్లోకి ప్రోగ్రామ్ ప్రకారం పంపించారు వర్క్ చేయడం కోసం. అండ్ దెన్ ప్రొసీడ్ ఫర్దర్ ద నెక్స్ట్ బ్లాక్ స్టేషన్, వర్క్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ బ్లాక్ స్టేషన్కి వెళ్తే టీ బార్ ఏ 462 ఇస్తాము, షల్ బి ఇష్యూడ్. మెటీరియల్ ట్రైన్ యొక్క బీపీసీ కాల పరిమితి ఎంత? మెటీరియల్ ట్రైన్ యొక్క బీపీసీ కాల పరిమితి 30 రోజులు ఉంటుంది. ఇంకా కొన్ని సందర్భాల్లో మారుతూ ఉంటాయి, అది సందర్భం వచ్చినప్పుడు చెప్పుకుందాం. మెటీరియల్ ట్రైన్ యొక్క బీపీసీ కాల పరిమితి టైం పీరియడ్ 30 days. జిఎన్ఎస్ఆర్లో కల్లా ది బీపీసీ విల్ బి వ్యాలిడ్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 30 days. బీపీసీ యొక్క వ్యాలిడిటీ 30 days. సబ్జెక్ట్ టు ద కండిషన్ దట్ రేక్ వుడ్ బి ఎగ్జామైన్డ్ అట్ ఇంటర్వెల్స్ ఆఫ్ 1 week ఎట్ ద సైట్. సైట్లో ప్రతి వారము 1 weekలో ఒకసారి ఇంటర్వెల్స్ ఆఫ్ 1 week ఎట్ ద సైట్ ఎగ్జామైన్ చేయాలి, అంటే పరీక్షించాలి. మెటీరియల్ ట్రైన్ యొక్క ఎఫెక్టివ్ బ్రేక్ పవర్ కనీసం ఎంత ఉండాలి? మెటీరియల్ ట్రైన్ యొక్క ఎఫెక్టివ్ బ్రేక్ పవర్
90% లెస్ దెన్ 90% కన్నా తక్కువ ఉండకూడదు, అంటే 90% కన్నా తక్కువ ఉండకూడదు. జిఎన్ఎస్ఆర్లోకి వెళ్దాం. అట్ ద టైమ్ ఆఫ్ ఇంటెన్సివ్ ఎగ్జామినేషన్. ఇంటెన్సివ్ ఎగ్జామినేషన్ అంటే ఏంటి? తరువుగా, అంటే మొత్తం పరీక్షించితే దాన్ని, అంటే పైన కాకుండా మొత్తం పరీక్షిస్తే దాన్ని ఇంటెన్సివ్ ఎగ్జామినేషన్ అంటారు, తరువుగా. అట్ ద టైమ్ ఆఫ్ ఇంటెన్సివ్ ఎగ్జామినేషన్ అట్ బేస్ డిపోలో తరువుగా పరీక్షించిన తర్వాత ది ఎఫెక్టివ్ బ్రేక్ పర్సంటేజ్ వుడ్ నాట్ బి లెస్ దెన్ 90%. ఎఫెక్టివ్ బ్రేక్ పర్సంటేజ్ వుడ్ నాట్ బి లెస్ దెన్ 90%, అంటే 90% కన్నా తక్కువగా ఉండకుండా ఉన్నప్పుడు మనకి మెటల్ ట్రైన్ యొక్క ఎఫెక్టివ్ బ్రేక్ పవర్ 90% కన్నా తక్కువ కాకుండా ఉన్నప్పుడు మాత్రమే మనకి బీపీసీ ఇస్తారు. ఒక స్టేషన్లో మెటీరియల్ ట్రైన్ యొక్క స్టేబులింగ్ పూర్తి బాధ్యత ఎవరిపై ఉంటుంది? మెటీరియల్ ట్రైన్ని స్టేబుల్ చేశారు స్టేషన్లో, అప్పుడు ఎవరు దానికి రెస్పాన్సిబుల్ వహిస్తారు? ది స్టేషన్ మాస్టర్ అండ్ గార్డ్ ఇద్దరు కూడా మనకి దానికి రెస్పాన్సిబిలిటీ వహిస్తారు. స్టేబుల్ లోడింగ్ రిజిస్టర్లో ఇద్దరు కూడా సంతకాలు పెట్టాలి. అలాగే ఇంజన్ అటాచ్ చేసినట్టయితే, ఒకవేళ ఇంజన్తో కూడా స్టేబులింగ్ చేసినట్టయితే లోకో పైలట్ కూడా సంతకం చేస్తాడు. జిఎన్ఎస్ఆర్లోకి వెళ్తే ది స్టేషన్ మాస్టర్ అండ్ ద గార్డ్ ఆఫ్ ద మెటీరియల్ ట్రైన్ ఆర్ జాయింట్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ఎన్ష్యూరింగ్ ఆఫ్ స్టేబులింగ్ యొక్క ఎన్ష్యూరింగ్ని ఇద్దరు కూడా జాయింట్లీ రెస్పాన్సిబుల్. ఎవరెవరు? గార్డు మరియు స్టేషన్ మాస్టర్. ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, ఎస్ఎం అండ్ గార్డ్. టీటీఎం మిషన్ ఎంత అత్యధిక వేగంతో పయనించగలదు? టీటీఎం మిషన్ పూర్తి అబ్రివేషన్ ఏంటంటే ట్రాక్ ట్యాంపరింగ్ మిషన్. దీని యొక్క స్పీడు ఎంత ఉండాలి? 40 kmph కన్నా మించకూడదు. జిఎన్ఎస్ఆర్లోకి వెళ్తే దిస్ మిషన్ కెన్ రన్ బోత్ బై డే అండ్ నైట్, అంటే పగలు కానీ మరియు రాత్రి కానీ అట్ ఏ మ్యాక్సిమం స్పీడ్ ఆఫ్ 40 kmph. టీటీఎం మిషను 40 kmph కన్నా మించి వెళ్ళకూడదు. టీటీఎం మిషన్ ఎంత అత్యధిక వేగంతో పాయింట్స్ అండ్ క్రాసింగ్ మీదుగా పయనించగలదు? 10 kmph మించి పయనించకూడదు. టీటీఎం మిషన్ పాయింట్స్ అండ్ క్రాసింగ్ దగ్గర 10 kmphకి మించి పయనించకూడదు. జిఎన్ఎస్ఆర్లోకి వెళ్తే ది స్పీడ్ ఓవర్ ఆల్ పాయింట్స్ అండ్ క్రాసింగ్స్ హౌఎవర్ షల్ నాట్ ఎక్సీడ్ 10 kmph. ఏది ఏమైనప్పటికీ కూడా 10 kmphకి మించి వెళ్ళకూడదు. టీటీఎం మిషన్లు బ్లాక్ సెక్షన్లో పనిచేయుట కొరకు ఏ బ్లాక్ అనుమతి కావాలి? టీటీఎం మిషన్లు బ్లాక్ సెక్షన్లో పనిచేయుటకు ఏ బ్లాక్ అనుమతి కావాలి? ఇక్కడ మనకి ఆన్సర్లు వచ్చేసి లైన్ బ్లాకు, ఇంటిగ్రేటెడ్ బ్లాకు, షాడో బ్లాకు, పైవి ఏవైనా అవ్వచ్చు. ఆన్సర్ వచ్చి పైవి ఏవైనా అవ్వచ్చు. అయితే అసలు బ్లాక్స్ గురించి చెప్పుకుందాం. ఇక్కడ ట్రాఫిక్ బ్లాక్, జిఎన్ఎస్ఆర్లోకి వెళ్దాం. ది ఆన్ ట్రాక్ ట్యాంపింగ్ మిషన్ షల్ బి వర్క్డ్ డ్యూరింగ్ ద ట్రాఫిక్ బ్లాక్ పీరియడ్ ఓన్లీ. ట్రాఫిక్ బ్లాక్ అంటే ఏంటి? ట్రాఫిక్ బ్లాక్ అంటే అగైనెస్ట్ ద ట్రాఫిక్, అంటే ఒక బ్లాక్ సెక్షన్లో సాధారణంగా ట్రాఫిక్ తిరుగుతూ ఉంటుంది, అంటే ట్రైన్స్ పంపిస్తూ ఉంటాం కాబట్టి మనం దాన్ని ట్రాఫిక్ అంటాం. ఆ ట్రాఫిక్ని ఆపేసి ఇచ్చేదాన్నే ట్రాఫిక్ బ్లాక్ అంటాం. ఇకపోతే ఈ ట్రాఫిక్ బ్లాక్లు అంటే ఈ మూడు కూడా ట్రాఫిక్ బ్లాక్లోకే వస్తాయి. షాడో బ్లాక్ అయినా, ఇంటిగ్రేటెడ్ బ్లాక్ అయినా, లైన్ బ్లాక్ అయినా, ఇవి బ్లాక్స్ వచ్చినప్పుడు చెప్పుకుందాం. ఇక్కడ టీటీఎం మిషన్ బ్లాక్ సెక్షన్లో పనిచేయడం కొరకు ఏ బ్లాక్ అనుమతి కావాలంటే ట్రాఫిక్ బ్లాక్. ఇవి మూడు కూడా ట్రాఫిక్ బ్లాక్లోకే వస్తాయి. కాబట్టి ఆన్సరు పైవి ఏవైనా అవ్వచ్చు.
ఒక టీటీఎం మిషన్ను వెనకాల ఇంకొక టీటీఎం మిషన్ వెళ్తున్నప్పుడు రెండవ టీటీఎం మిషన్ ఎంత వేగంతో పయనించవచ్చు? మామూలుగా మనం ఇందాక చెప్పుకున్నాం టీటీఎం మిషను 40 kmph వేగంతో వెళ్ళొచ్చని. అయితే దాని వెనకమాల అంటే ఒక బ్లాక్లో 2 టీటీఎం మిషన్లు పంపించారనుకుందాం. సెకండ్ టీటీఎం మిషన్ ఎంత వేగంతో వెళ్ళాలి? 25/10 kmph. డేలో అయితే 25 kmph. ఏది సెకండ్ టీటీఎం మిషన్. నైట్లో అయితే 10 kmph. అయితే జిఎన్ఎస్ఆర్లోకి వెళ్దాం. ది స్పీడ్ ఆఫ్ ద ఫస్ట్ ట్రాక్ మిషన్ ఆర్ టవర్ వ్యాగన్ విల్ బి బుక్డ్ స్పీడ్ అంటే 40 kmph వెళ్ళొచ్చు. ఏది ఫస్ట్ ట్రాక్ మిషన్. అండ్ మరియు ది ఫాలోయింగ్ వన్స్ విల్ బి అబ్జర్వ్, తర్వాత వెళ్ళేటటువంటివి అబ్జర్వ్ చేయాలి. ఏంటి? ఏ స్పీడ్ రిస్ట్రిక్షన్ ఆఫ్, ఎంత స్పీడ్ రిస్ట్రిక్షన్ ఆఫ్ 25 kmph డ్యూరింగ్ డేలో 25 kmph వెళ్ళాలి. అండ్ వెన్ వ్యూ ఈజ్ క్లియర్గా వ్యూ ఉండాలి. అండ్ మరియు 10 kmph డ్యూరింగ్ నైట్, 10 kmph నైట్లో వెళ్ళాలి. అండ్ ఆల్సో డ్యూరింగ్ డే వెన్ వ్యూ ఈజ్ నాట్ క్లియర్, డేలో అయినప్పటికీ వ్యూ సరిగా లేకపోతే 10 kmph వెళ్తాడు. టీటీఎం మిషను సెకండ్ మిషన్ యొక్క స్పీడ్ ఎంత? 25/10 kmph. స్టేషన్ వర్కింగ్ రూల్స్ SWR, స్టేషన్ వర్కింగ్ రూల్స్ పుస్తకంలో ఏ ఉన్నతాధికారులు సంతకం చేస్తారు? ఇక్కడ మనకి స్టేషన్ వర్కింగ్ రూల్స్లో సంతకాలు చేసేటప్పుడు SWR చేసేటప్పుడు మనకి ఒక ఆఫీసర్ పేరు సీనియర్ డిఓఎంని కానీ ఇద్దరిలో ఎవరైనా కానీ ఆపరేటింగ్ తరపున సంతకం చేయొచ్చు. అట్లాగే సిగ్నల్ అండ్ టెలికాం డిపార్ట్మెంట్లో సీనియర్ డిఎస్టీ కానీ లేదా డిఎస్టీ గారు కానీ, అట్లాగే ఇంజనీరింగ్లో సీనియర్ డిఈఎన్ గారు కానీ డిఈఎన్ గారు కానీ, అట్లాగే టీఆర్డి ఎలక్ట్రికల్లో సీనియర్ డిఈఈ గారు కానీ లేదా డిఈ గారు కానీ, అంటే ఎవరైనా ఒకటే, ఇద్దరిలో ఎవరో ఒకళ్ళ పేరున్నా ఒకటే ఇక్కడ. అయితే స్టేషన్ వర్కింగ్ రూల్స్ పుస్తకంలో ఇంటర్లాక్డ్ స్టేషన్ అయితే ఎవరు సంతకం చేస్తారు? ఇంటర్లాక్డ్ అంటే సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ ఉంటుంది కాబట్టి సీనియర్ డిఎస్టీ కానీ లేదా డిఎస్టీ గారు కానీ కంపల్సరీ చేయాలి. వారితో పాటు ఇంకొకరు ఎవరు? సీనియర్ డిఓఎం గారు కానీ డిఓఎం గారు కానీ. ఇక్కడ మనకి ఆన్సర్లో వచ్చేసి డిఓఎం అండ్ డిఎస్టీ కాబట్టి ఆప్షన్ డి వచ్చేసి మనకు ఆన్సర్ అవుతుంది. ఇంటర్లాక్డ్ స్టేషన్ కాబట్టి SWRలో ఇంటర్లాక్డ్ స్టేషన్ అయితే దాంట్లో ఎవరెవరు సంతకం చేస్తారు? డిఓఎం అండ్ డిఎస్టీ. జిఎన్ఎస్ఆర్లోకి వెళ్దాం. సైన్డ్ బై ఎయిదర్ సీనియర్ డివిజనల్ ఆపరేషన్స్ మేనేజర్ ఆర్ డివిజనల్ ఆపరేషన్స్ మేనేజర్, అంటే ఇక్కడ సీనియర్ డిఓఎం గారు కానీ ఎవరైనా ఒకళ్ళు, ఎయిదర్ సీనియర్ డిఓఎం గారు కానీ డిఓఎం గారు కానీ. అండ్ మరియు ఎయిదర్ సీనియర్ డివిజనల్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీర్ ఆర్ డివిజనల్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీర్, అంటే సీనియర్ డిఎస్టీ గారు కానీ లేదా డిఎస్టీ గారు కానీ, ఎయిదర్ ఎవరైనా కానీ. అట్ ఇంటర్లాక్డ్ స్టేషన్స్ సైన్డ్ బై ఎయిదర్, సైన్ ఎవరెవరు చేస్తారు? సీనియర్ డిఓఎం ఆర్ డిఓఎం మరియు సీనియర్ డిఎస్టీ ఆర్ డిఎస్టీ. స్టేషన్ వర్కింగ్ రూల్స్ చిత్రపటంలో, రూల్ డయాగ్రామ్ అంటాం దాన్ని, చిత్రపటంలో ఎవరు సంతకం చేస్తారు? రూల్ డయాగ్రామ్లో వచ్చేసి డిఓఎం గారు, డిఎస్టీ గారు, డిఈఎన్ గారు ముగ్గురు చేస్తారు. ఇక్కడ మనకు అది ఎక్కడ ఉంది? ఆప్షన్ సిలో ఉంది చూడండి. డిఓఎం, డిఎస్టీ అండ్ డిఈఎన్ రూల్ డయాగ్రామ్లో. ఎందుకు చేయాలి రూల్ డయాగ్రామ్లో డిఈఎన్ గారు? ఇంజనీరింగ్ అంతా అక్కడే ఉంటుంది కాబట్టి మ్యాప్ అదంతా ఆ రూల్ డయాగ్రామ్లో కంపల్సరీ ఆయన చేయాలి. ఇంటర్లాకింగ్ ఉంటుంది కాబట్టి సీనియర్ డిఎస్టీ గారు చేస్తారు. అవి మొత్తం మనం అవన్నీ ఆపరేట్ చేసేదంతా
వాటన్నిటి గురించి సినిడిఎం గారికి తెలిసి ఉంటుంది కాబట్టి సినిడిఎం గారికి ఇలా ముగ్గురు సంతకం చేస్తారు. ఎప్పుడు? రూల్ డయాగ్రామ్లో. ఆ జిఎన్ఎస్ఆర్లోకి వెళ్దాం. SWR diagram should be signed. SWR diagram should be signed either senior DOM or DOM, either senior DST or DST, and either senior DEN or DEN. కాబట్టి ముగ్గురు సంతకం చేయాలి, DOM, DST అండ్ DEN. ఎప్పుడు? స్టేషన్ వర్కింగ్ రూల్స్ చిత్రపటము లేదా రూల్ డయాగ్రామ్. స్టేషన్ వర్కింగ్ రూల్స్లో అపెండిక్స్ G విద్యుదీకరణ ఎవరు సంతకం చేస్తారు? అపెండిక్స్ Gలో ఎవరు సంతకం చేస్తారు? అపెండిక్స్ G అంటే మనకి ఎలక్ట్రిఫైడ్ సెక్షన్ ఉందని అర్థం. అపెండిక్స్ G ఎలక్ట్రిఫైడ్ సెక్షన్లో SWRలో అపెండిక్స్ G కంపల్సరీ ఉంటుంది. ఇక్కడ ఎవరెవరు సంతకం చేస్తారు? DOM గారు సంతకం చేస్తారు. తర్వాత ఇంటర్లాకింగ్ ఉంటుంది కాబట్టి DST గారు చేస్తారు. ఎలక్ట్రికల్ ఉంటుంది కాబట్టి DEE గారు చేస్తారు. కాబట్టి DOM, DSTE, DEE. మనం జిఎన్ఎస్ఆర్లోకి వెళ్తే రూల్స్ ఫర్ వర్కింగ్ ఆఫ్ ట్రైన్స్ ఇన్ ఎలక్ట్రిఫైడ్ సెక్షన్. ఎలక్ట్రిఫైడ్ సెక్షన్లో ఉన్నటువంటి రూల్స్కి ఎవరు సంతకం చేస్తారు? షల్ బి డెల్ట్ ఇన్ అపెండిక్స్ G. అది ఎక్కడ మనం చూపించుతాం? అపెండిక్స్ Gలో చూపిస్తాం. అండ్ జాయింట్లీ సైన్డ్ బై ఎయిదర్ సీనియర్ DOM ఆర్ DOM అండ్ ఎయిదర్ సీనియర్ DEE TRD, ట్రాక్షన్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ ఇంజనీర్ ట్రాక్షన్ డిపార్ట్మెంట్, ఆర్ DEE TRD అండ్ మరియు ఎయిదర్ సీనియర్ DSTE ఆర్ DSTE. అపెండిక్స్ Gలో ఎవరెవరు సంతకం చేస్తారు? DOM, DSTE, DEE. DEE కంపల్సరీ చేస్తారు, DOM కంపల్సరీ చేస్తారు, మళ్ళీ DST గారు కూడా దాంట్లో చేస్తారు అపెండిక్స్ Gలో. స్టేషన్ వర్కింగ్ రూల్స్ను ఎన్ని సంవత్సరాలకు ఒకసారి నూతనంగా పంపిణీ చేస్తారు? బాగా గుర్తుపెట్టుకోండి. SWR 5 అమెండ్మెంట్స్ 5 years. 5 అమెండ్మెంట్స్ 5 years దాని యొక్క వ్యాలిడిటీ. 5 years దాటక ముందు 5 అమెండ్మెంట్స్ కన్నా ఎక్కువ వస్తే కొత్త SWR ఇవ్వాల్సిందే. అంటే 4 years అయింది, 6th అమెండ్మెంట్ వస్తుంది. 6th అమెండ్మెంట్ వస్తే కొత్త SWR ఇవ్వాల్సిందే. 4 years అయ్యింది కదా, 5 years కాలేదుగా, కాబట్టి కొత్త SWR అవసరం లేదని కూడదు. ఇక్కడ కంపల్సరీ 4 years దాటితే 5 years దాటినా లేదా 5 అమెండ్మెంట్స్ అంటే ఇంకో సందర్భం ఏమొచ్చింది, 3 అమెండ్మెంట్సే ఉన్నాయి, 5 years అయ్యింది, అయినప్పటికీ కూడా న్యూ SWR ఇవ్వాల్సిందే. ఇక్కడ మన ప్రశ్నలోకి వస్తే స్టేషన్ వర్కింగ్ రూల్స్ SWRని ఎన్ని సంవత్సరాలకు ఒక్కసారి నూతనంగా పంపిణీ చేస్తారు? ఎన్ని సంవత్సరాలకు ఒకసారి? 5 yearsకి ఒకసారి నూతనంగా తయారు చేస్తారు. జిఎన్ఎస్ఆర్లోకి వెళ్దాం. SWR షుడ్ బి ఇష్యూడ్ ఏ ఫ్రెష్ వన్స్ ఇన్ 5 years. అంటే SWR 5 సంవత్సరాలకు ఒకసారి ఫ్రెష్గా తయారు చేస్తారు. ఆర్ ఆఫ్టర్ ఇష్యూ ఆఫ్ 5 అమెండ్మెంట్ స్లిప్స్. ఆర్ లేదా 5 అమెండ్మెంట్ స్లిప్లు ఇచ్చినా కానీ కొత్త తయారు చేస్తారు. అంటే 6వ దానికి కొత్త తయారు చేస్తారు. విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్, ఇవి రెండిట్లో ఏది ముందు వచ్చినా కానీ కొత్త తయారు చేయాలి. అండ్ రివ్యూడ్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్. అదే కాకుండా ఎప్పుడైతే అవసరమైతే, అంటే కొత్తవి ఏమైనా వచ్చినా లేకపోతే ఏమైనా రివ్యూ చేయాల్సి ఉంటే, అవసరమైతే రివ్యూ చేయాల్సిన అవసరం అయితే అప్పుడు రివ్యూ చేస్తారు.
స్టేషన్ వర్కింగ్ రూల్స్ ఎస్డబ్ల్యూఆర్ని ఎన్ని అమెండ్మెంట్స్ తర్వాత మరలా కొత్తగా ప్రవేశపెడతారు? 5 అమెండ్మెంట్ స్లిప్స్ తర్వాత కొత్తది ఇస్తారు. ఇప్పుడు చెప్పుకున్నాం. ఈ క్రింది వానిలో ఏ సందర్భాల్లో స్టేషన్ సిబ్బంది నుండి కొత్తగా డిక్లరేషన్ తీసుకుంటారు? అంటే ఎస్డబ్ల్యూఆర్లో డిక్లరేషన్ 3 పార్ట్లు ఉంటాయి. ఆ 3 పార్ట్లో ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క దానికి సంబంధించి ఉంటుంది. ఈ 3 పార్ట్లో కూడా సందర్భాన్ని బట్టి ఎప్పుడు కొత్తగా డిక్లరేషన్ తీసుకుంటారు అని అడుగుతున్నారు. ఇక్కడ మనకి ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి 3 కూడా కరెక్టే. కాబట్టి ఆప్షన్ డి పైవి ఏవైనా అవ్వచ్చు. జీఎన్ఎస్ఆర్లోకి వెళ్దాం. ఫ్రెష్ డిక్లరేషన్ షెల్ బి అబ్టైన్డ్. ఎప్పుడు తీసుకుంటాం? ఫ్రమ్ ద స్టాఫ్ దగ్గర నుండి ఫ్రెష్ డిక్లరేషన్ తీసుకుంటాం. ఎప్పుడు? కన్సర్న్ ఇన్ ద ఫాలోయింగ్ కేసెస్. ఈ క్రింది విషయాల్లో మనం స్టాఫ్ దగ్గర నుండి ఫ్రెష్ డిక్లరేషన్ తీసుకుంటాం. ఏ సందర్భాలు? ఏ న్యూ మెంబర్ ఆఫ్ సచ్ స్టాఫ్ జాయిన్స్ ఎట్ ద స్టేషన్. కొత్తగా ఒక ఉద్యోగి వచ్చిన ఎడల అతని దగ్గర ఎస్డబ్ల్యూఆర్లో సంతకం ఇన్సూరెన్స్ తీసుకుంటాం. లేదా దేర్ ఈజ్ ఎనీ చేంజ్ ఇన్ ద ఎస్డబ్ల్యూఆర్. ఏ చేంజ్ చేసినప్పటికీ కూడా మనం ఎస్డబ్ల్యూఆర్లో అప్పుడు కూడా ఫ్రెష్ డిక్లరేషను తీసుకుంటాం. అలాగే 3వ సందర్భం, ఏ మెంబర్ ఆఫ్ ద స్టాఫ్ రెజ్యూమ్స్ డ్యూటీ అట్ ఏ స్టేషన్ ఆఫ్టర్ అన్ అబ్సెన్స్ ఆఫ్ 15 కన్సిక్యూటివ్ డేస్ ఆర్ మోర్. 15 వరుస దినాలు, 15 రోజులు వరుసగా అతను కానీ ఆబ్సెన్స్లో ఉంటే, అంటే డ్యూటీకి రాకపోయినా లేదా సిక్లో ఉన్నా లేదా ఆబ్సెంట్ అయినా ఏ విధంగానైనా 15 రోజులు అతను డ్యూటీ చేయనేడలా 15 రోజులు అంతకన్నా ఎక్కువ దినాలు పని చేయకపోయినట్ల అప్పుడు కూడా అతను కొత్తగా డ్యూటీకి వచ్చినప్పుడు అతని దగ్గర కూడా మనం అష్యూరెన్స్ రిజిస్టర్లో సంతకం తీసుకుంటాం, డిక్లరేషన్. ఈ క్రింది వానిలో ఏది ప్రింటెడ్ ఫార్మాట్లో మాత్రమే వాడవలను? ప్రింటెడ్ ఫార్మాట్లో కొన్ని డాక్యుమెంట్స్ కంపల్సరీ ఉండాలి స్టేషన్ మాస్టర్ దగ్గర. వాటిల్లో ఇవి ఉన్నాయి, చూద్దాం. జీఎన్ఎస్ఆర్లోకి వెళ్తే ఇన్ కేస్ ఆఫ్ T-A to T-H602, T-J602 ఇవన్నీ కూడా మనకి ఎమర్జెన్సీ టైంలో, అంటే ఏదైనా వర్కులు జరుగుతున్నప్పుడు మనం ఎక్కువ శాతం వాడతాము. T-A, T-B, T-C, T-D, T-E అంటే ఎంక్వైరీ. ఇట్లా ఇవి అథారిటీస్ గురించి ఇంకోసారి చెప్పుకుందాము. ఈ అథారిటీస్ అన్నీ కలిపి ఒక వీడియో చేస్తాను. ఈ T-A to T-H వరకు ఉన్నటువంటి అథారిటీలు కంపల్సరీ ప్రింటెడ్ ఫామ్లో ఉండాలి. అట్లాగే T-609, అట్లాగే T-A to T-D PLCTలు, పేపర్ లైన్ క్లియర్ టికెట్లు, T-A to T-D ఇవి కూడా ప్రింటెడ్ ఫార్మాట్లో ఉండాలి. తర్వాత T-A to T-D 912 ఆటోమేటిక్ సెక్షన్ అథారిటీస్. అట్లాగే T-A 1525 అండ్ T-1525 మోటార్ ట్రాలీ అథారిటీస్. ది ప్రిస్క్రైబ్డ్ ప్రింటెడ్ ఫార్మ్స్ షల్ ఓన్లీ బీ యూజ్డ్, అంటే మనం చేతితో రాయటానికి వీల్లేదు. ఇవి ప్రింటెడ్ ఫామ్లో ఉన్నవి మాత్రమే వాడాల్సి ఉంటుంది. అయితే మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఇక్కడ మనకి వీటిలో ఉన్నాయి T-D 1425 ఇచ్చాడు, PLCT ఇచ్చాడు. అంటే మిగతావన్నీ కూడా మనము ప్రింటెడ్ లేకపోయినా ఇవ్వచ్చు. సాధ్యమైనంత వరకు ప్రింటెడే వాడతాము, లేకపోయిన సందర్భంలో కూడా మనం వాడచ్చు. బట్ T-D 1425 PLCT మాత్రం ప్రింటెడ్ ఫార్మాట్ మాత్రమే మనము యూజ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఏ మనకి ఆన్సర్. అవరోధం ఉన్న లైన్కి బండిని తీసుకోవడానికి ఏ అథారిటీ ఇవ్వబడును? అవరోధం అంటే అబ్స్ట్రక్షన్ ఉన్న లైన్కి బండిని తీసుకోవడానికి ఏ అథారిటీని ఇవ్వబడును? T-509 ఇస్తాం. 509 యొక్క రిసెప్షన్ ఆఫ్ ఎ ట్రైన్ ఆన్ అబ్స్ట్రక్టెడ్ లైన్. 509 అబ్స్ట్రక్టెడ్ లైన్ తీసుకోవడానికి వాడతాం. ఇక్కడ ఆప్షన్ డి మీకు ఆన్సర్.
నెక్స్ట్ క్వశ్చన్, అవరోధము ఉన్న అంటే అబ్స్ట్రక్షన్ ఉన్న లైన్కి బండిని తీసుకున్నప్పుడు ఆ అవరోధం ఉన్న చోటు నుండి అబ్స్ట్రక్షన్ ఉన్న చోటు నుండి కనీసం ఎంత దూరంలో స్టాప్ హ్యాండ్ సిగ్నల్ చూపించవలను? 45 మీటర్ల దూరము, నాట్ లెస్ దెన్ 45 మీటర్ల కన్నా తక్కువ ఉండకూడదు. అక్కడ స్టాప్ హ్యాండ్ సిగ్నల్ చూపించాలి. ఎప్పుడు అబ్స్ట్రక్షన్ లైన్లో బండి తీసుకుంటున్నప్పుడు ముందుగా కాంపిటెంట్ రైల్వే సర్వెంట్ వెళ్ళి 45 మీటర్లు తగ్గకుండా చూసుకొని అక్కడ నిలబడి స్టాప్ హ్యాండ్ సిగ్నల్ చూపెట్టాలి వచ్చే వెహికల్కి. జిఎన్ఎస్ఆర్లోకి వెళ్తే ఏ స్టాప్ హ్యాండ్ సిగ్నల్ షెల్ బి ఎగ్జిబిటెడ్. ఏ స్టాప్ హ్యాండ్ సిగ్నల్ షెల్ బి ఎగ్జిబిటెడ్, తప్పనిసరిగా ఎగ్జిబిట్ చేస్తాడు. ఎట్లాగా? ఎట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ నాట్ లెస్ దెన్ 45 మీటర్స్, 45 మీటర్లు తగ్గకుండా చూసుకొని ఎగ్జిబిట్ చేస్తాడు అంటే చూపిస్తాడు. ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ అబ్స్ట్రక్షన్, ఎక్కడైతే అబ్స్ట్రక్షన్ ఉందో అక్కడ నుండి 45 మీటర్లు. టు ఇండికేట్ టు ద లోకో పైలట్కి చూపిస్తాడు. యాజ్ టు వేర్ ద ట్రైన్ షెల్ బి బ్రాట్ టు ఎ స్టాండ్, అక్కడికి వచ్చి ట్రైన్ ఆగాల్సి ఉంటుంది 45 మీటర్ల దూరంలో. ఒక స్టేషన్లో కామన్ స్టార్టర్ ద్వారా రైలు బండి పంపించేటప్పుడు ఏ అథారిటీ ఇవ్వవలను? కామన్ స్టార్టర్ అంటే T/512, 2 లైన్లకి లేదా 3 లైన్లకి ఒకే స్టార్టర్ ఉంటే దాన్ని కామన్ స్టార్టర్ అంటారు. జిఎన్ఎస్ఆర్లోకి వెళ్తే డిపాచర్ ఆఫ్ ఎ ట్రైన్ ఫ్రమ్ ఎ లైన్ ప్రొవైడెడ్ విత్ ఏ కామన్ డిపాచర్ సిగ్నల్ ఉంటే అప్పుడు మనము T/512 ఇచ్చి పంపిస్తాం. షంటింగ్ చేసేటప్పుడు ఎంత వేగం మించకూడదు? షంటింగ్ చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ 15 kmph మించకుండా వెళ్ళాలి ఆ లోకో. జిఎన్ఎస్ఆర్లోకి వెళ్తే ది స్పీడ్ డ్యూరింగ్ షంటింగ్ ఆపరేషన్ షెల్ నాట్ ఎక్సీడ్ 15 km/h, అంటే 15 kmph మించకుండా షంటింగ్ ఆపరేషన్స్ జరగాలి. అన్లెస్ అదర్వైజ్ ఆథరైజ్డ్ బై స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్, అంటే ఎట్టి పరిస్థితుల్లో ఏవైనా స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే వెళ్ళొచ్చు, కానీ ఎవరు ఇస్తారు స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్? ఎవరో ఇవ్వరు. కాబట్టి షంటింగ్ సమయంలో 15 kmphకి మించి వెళ్ళకూడదు. సందర్భాన్ని బట్టి, అంటే అక్కడ సేఫ్ సైడ్గా ఉందనుకుంటే అటువంటప్పుడు స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. స్లిప్ కోచెస్ బ్లాక్ లైన్లో దేని వెనకాల పెట్టకూడదు? స్లిప్ కోచెస్ ప్యాసింజర్లు కలిగి ఉన్న బండికి వెనకమాల పెట్టకూడదు. స్లిప్ కోచెస్ని ప్యాసింజర్స్ ట్రైన్ యొక్క వెనకాల మనం పెట్టకూడదు. ఎందుకో చూద్దాం. జిఎన్ఎస్ఆర్లోకి వెళ్దాం. At stations where shunting is performed for attaching or detaching the coaches or slip coaches on mail bar express passengers and other passenger carrying trains, షంటింగ్ జరుగుతూ ఉన్న సందర్భాల్లో అటాచింగ్ ఆర్ డిటాచింగ్ కోచెస్ ఆర్ స్లిప్ కోచెస్ ఆన్ మెయిల్ బార్ ఎక్స్ప్రెస్ passenger and other passenger carrying trains, such coaches, slip coaches shall not be kept on blocked lines in the rear of train carrying passengers. అంటే ఈ మెయిల్ బార్ ఎక్స్ప్రెస్ ట్రైన్లు కానీ లేదా ప్యాసింజర్ ట్రైన్లు కానీ వీటికి షంటింగ్ ఇవన్నీ చేస్తున్న సందర్భంలో మనం ఈ స్లిప్ కోచెస్ కానీ షల్ నాట్ బి కెప్ట్ ఆన్ బ్లాక్డ్ లైన్స్ ఇన్ ద రియర్ ఆఫ్ ఎ ట్రైన్ క్యారింగ్ ప్యాసింజర్లు ఉన్నటువంటి ఏ ట్రైన్కి వెనకమాల పెట్టకూడదు. ఎయిదర్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ షంటింగ్, అంటే షంటింగ్ అయిపోయిన తర్వాత లేదా షంటింగ్కి ముందు ఆ వెహికల్స్ని తీసుకెళ్ళి వాటి వెనకమాల పెట్టకూడదు. ప్యాసింజర్ రైలు బండిని షంటింగ్ చేసేటప్పుడు షంటింగ్ ఇంజిన్ ఆ రైలు బండికి ఎన్ని మీటర్ల దూరం వరకు వచ్చి ఆగవలను? ప్యాసింజర్ రైలుని మనం షంటింగ్ చేస్తున్నాం అంటే లోకో అటాచ్ చేస్తూ ఉన్నాం అనుకోండి, లేదా వెహికల్స్ అటాచ్ చేస్తూ ఉన్నాం అనుకోండి, ఆ రైలు బండికి ఎన్ని మీటర్ల దూరం వచ్చి ఆగవలను? మనం ఏదైతే షంటింగ్ చేస్తామో దానికి 20 మీటర్స్ దూరంలో తీసుకొచ్చి ఆపిన తర్వాత మాత్రమే మనం షంటింగ్ చేయాలి. జిఎన్ఎస్ఆర్లో కల్లా ది ట్రైన్ ఇంజన్, ది బ్యాంకింగ్ ఇంజన్ ఆర్ ది షంటింగ్ ఇంజన్
విత్ ఆర్ వితౌట్ ద అబోవ్ వెహికల్స్, విత్ అంటే అవి కానీ లేకుండా అవి కాకుండా వెహికల్స్ కానీ లేదా అవి వాటితో వెహికల్స్ కానీ, షెల్ ఫస్ట్ కమ్ టు ఏ హాల్ట్ 20 meters. ఫస్ట్ వచ్చి ఏం చేయాలి, హాల్ట్ ఆగిపోవాలి, 20 meters దూరంలో ఆగాలి. ఎప్పుడు ఎవే ఫ్రమ్ ద ట్రైన్, ఎక్కడైతే మనం ఏ ట్రైన్కి అయితే షంటింగ్ చేస్తున్నామో అక్కడ 20 meter దూరంలో వచ్చి ఆగాలి. అండ్ దేర్ ఆఫ్టర్ పర్ఫార్మ్ ద షంటింగ్ కేర్ఫుల్లీ, అది వచ్చి ఆగిన తర్వాత మాత్రమే షంటింగ్ చేయాల్సి ఉంటుంది. ఏ స్టేషన్లో అయితే షంటింగ్ సిబ్బంది ఉండరో ఆ స్టేషన్లో షంటింగ్ పనులు ఎవరి చేత పర్యవేక్షించబడును. షంటింగ్ స్టాఫ్ ఎక్కడున్నారు, సినిడిఎం పర్మిషన్ ఇచ్చిన చోట షంటింగ్ స్టాఫ్ ఉంటారు. ఎందుకు ఇస్తారు సినిడిఎం పర్మిషను, హెవీ ఎక్కువ మూమెంట్లు ఉన్నట్లయితే ఆ స్టేషన్కి షంటింగ్ స్టాఫ్ని ఇస్తారు. అప్పుడు వారికి T806 అవసరం ఉండదు అన్నమాట. అయితే ఇక్కడ మనకి ఏ ప్రశ్న అడిగాడు, ఏ స్టేషన్లో అయితే షంటింగ్ సిబ్బంది ఉండరో అంటే షంటింగ్ స్టాఫ్ ఉండరు ఆ స్టేషన్లో షంటింగ్ పనులు ఎవరి చేత పర్యవేక్షించబడును. ఆ స్టేషన్లో గార్డ్ ఆఫ్ ది ట్రైన్ షంటింగ్ పనులు పర్యవేక్షిస్తారు. జిఎన్ఎస్ఆర్లోకి వెళ్దాం. అట్ స్టేషన్స్ వేర్ సపరేట్ షంటింగ్ స్టాఫ్ ఆర్ ఎంప్లాయిడ్ దే షెల్ బి అటెండెడ్ టు ద ఆల్ షంటింగ్ ఆపరేషన్స్. ఎక్కడైతే షంటింగ్ స్టాఫ్ని అపాయింట్ చేస్తారో అక్కడ దే షెల్ అటెండ్ ఆల్ ద షంటింగ్ ఆపరేషన్స్, వాళ్ళు ఆ షంటింగ్ స్టాఫ్ ఆల్ షంటింగ్ ఆపరేషన్స్ చేస్తారు. ఎట్ ఆల్ అదర్ స్టేషన్స్ అంటే షంటింగ్ స్టాఫ్ని అలాట్ చేయనటువంటి స్టేషన్లు, ఎట్ ఆల్ అదర్ స్టేషన్స్ షంటింగ్ ఆపరేషన్స్ షెల్ బీ సూపర్వైజ్డ్ పర్సనల్లీ బై ద గార్డ్ ఆఫ్ ది ట్రైన్. షంటింగ్ ఆపరేషన్స్ ఎవరు చేస్తారు, పర్సనల్లీ బై ద గార్డ్ ఆఫ్ ది ట్రైన్, షెల్ బీ సూపర్వైజ్డ్ పర్సనల్లీ బై ద గార్డ్ ఆఫ్ ది ట్రైన్ అండర్ ది ఆర్డర్స్ ఆఫ్ స్టేషన్ మాస్టర్. స్టేషన్ మాస్టర్ యొక్క ఆదేశానుసారం గార్డు సూపర్వైజ్ చేస్తాడు. ఒక రైలు బండిని ఒక లైన్ నుండి మరొక లైన్కి మెయిన్ లైన్ ద్వారా మార్పిడి చేసేటప్పుడు ఆ షంటింగ్ పనులు ఎవరిచే పర్యవేక్షించబడును. ఒక మెయిన్ లైన్ ద్వారా షంటింగ్ జరిగితే అంటే ఈ ఒక పక్క లైన్ నుండి మరో పక్క లైన్కి మధ్యలో మెయిన్ లైన్ ఉన్నట్టయితే అటువంటి సందర్భాల్లో షంటింగ్ పనులు ఎవరిచే పర్యవేక్షించబడును, స్టేషన్ మాస్టర్ సూపర్వైజేషన్ ఆఫ్ స్టేషన్ మాస్టర్. జిఎన్ఎస్ఆర్లోకి వెళ్దాం. ఇన్ కేస్ ఇట్ ఈజ్ నెససరీ టు షంట్ ఏ ట్రైన్ ఫ్రమ్ వన్ లైన్ టు అనదర్, ఒక లైన్ నుండి ఇంకో లైన్కి షంటింగ్ జరుగుతుంటే అక్రాస్ ద మెయిన్ లైన్, మధ్యలో మెయిన్ లైన్ ఉన్నట్టయితే ది గార్డ్ షెల్ ట్రావెల్ ఇన్ హిస్ బ్రేక్ వ్యాన్ అండ్ సచ్ షంటింగ్ షెల్ బీ కండక్టెడ్ ఓన్లీ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ స్టేషన్ మాస్టర్. సో ఎవరు సూపర్వైజ్ చేస్తారు, స్టేషన్ మాస్టర్ సూపర్వైజ్ చేస్తాడు. ప్యాసింజర్లు ఉన్న రైలు బండి బోగీలతో షంటింగ్ చేసేటప్పుడు, అంటే ప్యాసింజర్లు ఉన్నటువంటి రైలు బండి అంటే ప్యాసింజర్స్ ఉన్నారు అప్పుడు షంటింగ్ చేసేటప్పుడు ఎవరి ఆదేశాలు లేకుండా చేయకూడదు. స్టేషన్ మాస్టరు గార్డు ఇద్దరు యొక్క ఆదేశం లేకుండా షంటింగ్ చేయకూడదు. ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. జిఎన్ఎస్ఆర్లోకి వెళ్దాం. క్యారేజెస్ కంటైనింగ్ ప్యాసింజర్స్ అంటే ప్యాసింజర్లు కలిగినటువంటి క్యారేజెస్ అంటే కోచెస్ ఉంటాయి. షెల్ నాట్ బి మూవ్డ్ ఫర్ షంటింగ్ పర్పసెస్ అంటే షంటింగ్ పర్పస్ మూవ్ చేయకూడదు. ఇప్పుడు వితౌట్ ద పర్సనల్ ఆర్డర్స్ ఆఫ్ ద స్టేషన్ మాస్టర్ అండ్ ఆల్సో ద గార్డ్ ఆఫ్ ద ట్రైన్ కన్సర్న్ అంటే స్టేషన్ మాస్టర్ గార్డు వాళ్ళ యొక్క కన్సర్న్ లేకుండా మనం అప్పుడు షంటింగ్ చేయకూడదు ఎప్పుడు ప్యాసింజర్ కోచెస్ ఉంటే. షంటింగ్ చేసేటప్పుడు సిగ్నల్ ద్వారా ప్రొటెక్షన్ లైన్ పాయింట్లు దాటుటకు ఏ పద్ధతి అనుసరిస్తారు. షంటింగ్ జరుగుతుంది, సిగ్నల్ ద్వారా ప్రొటెక్షన్ లైన్ పాయింట్లు అంటే సిగ్నల్స్ అక్కడ లేవు, అటువంటప్పుడు ఆ పాయింట్లు దాటుటకు ఏ పద్ధతి అనుసరిస్తారు అంటే ఆ పాయింట్లని
క్లాంప్ చేసి ప్యాడ్లాక్ చేస్తాము, లేదంటే కాటర్ బోల్ట్లు పెట్టి ప్యాడ్లాక్ చేస్తాం. అటువంటి సందర్భాల్లో మాత్రమే ఆ పాయింట్ల దగ్గర మనం షంటింగ్ చేస్తాం. అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి ఏ, బి ఉన్నాయి కాబట్టి ఆప్షన్ సి మనకు ఆన్సరు. నెక్స్ట్ క్వశ్చన్, మండే పదార్థాలు కలిగి ఉన్న వ్యాగన్లను షంటింగ్ చేసేటప్పుడు ఎవరు పర్యవేక్షించవలను? మండే పదార్థాలు అంటే ఎక్స్ప్లోజివ్ వెహికల్స్ ఉన్నటువంటి వ్యాగన్లను షంటింగ్ చేస్తుంటే ఎవరు పర్యవేక్షించవలను? స్టేషన్ మాస్టర్ పర్యవేక్షణలో చేయాలి. ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. జిఎన్ఎస్ఆర్లోకి వెళ్దాం. షంటింగ్ ఆఫ్ వ్యాగన్స్ కంటైనింగ్ ఎక్స్ప్లోజివ్స్ షల్ నాట్ బి క్యారీడ్ అవుట్ ఎక్సెప్ట్ అండర్ ద సూపరింటెండెన్స్ ఆఫ్ అన్ అఫీషియల్ నాట్ లోయర్ దెన్ స్టేషన్ మాస్టర్. అంటే స్టేషన్ మాస్టర్ కన్నా తక్కువ ర్యాంకు కలిగిన అధికారి లేకుండా అక్కడ ఎక్స్ప్లోజివ్ వెహికల్స్ని షంట్ చేయకూడదు. who shall ensure that during shunting operations, వారు స్టేషన్ మాస్టర్ కానీ లేదా పై అధికారి కానీ who shall ensure that during shunting ఆపరేషన్స్ అన్నీ కూడా వారి ఆధ్వర్యంలో జరగాలి, ప్లస్ ఎన్ష్యూర్ చేసుకోవాలి. మండే పదార్థాలు ఎక్స్ప్లోజివ్ వెహికల్స్ మరియు పిఓఎల్ పదార్థాలు. పిఓఎల్ అంటే పెట్రోలియం, ఆయిల్స్, లూబ్రికెంట్స్ అన్నమాట. ఎక్స్ప్లోజివ్ పదార్థాలు, మండే పదార్థాలు మరియు పిఓఎల్ పదార్థాలు కలిగి ఉన్న వ్యాగన్ల షంటింగ్ సమయంలో పరిమిత వేగం ఎంత? అంటే ఎక్స్ప్లోజివ్ వెహికల్స్ కానీ పిఓఎల్ పదార్థాలు ఉన్న వ్యాగన్స్ కానీ షంటింగ్ చేస్తుంటే 8 kmphకి మించి చేయకూడదు. ఎందుకంటే 8 kmph మించి చేస్తే ఏదన్నా ఒత్తిడి మూలంగా ఎక్కువ వేగంతో వెళ్తున్నప్పుడు ఒత్తిడి మూలంగా అవి మండే పదార్థాలు కాబట్టి ఎక్స్ప్లోజ్ అవ్వటానికి అంటే పేలటానికి ఆస్కారం ఉంటుంది. జిఎన్ఎస్ఆర్లోకి వెళ్తే వ్యాగన్స్ కంటైనింగ్ ఎక్స్ప్లోజివ్స్ షెల్ బి ది స్పీడ్ ఆఫ్ ఆల్ మూమెంట్స్ డస్ నాట్ ఎక్సీడ్ 8 kmph. స్పీడు 8 kmphకి మించకూడదు. స్టేషన్ మాస్టర్ లేదా గార్డు షంటింగ్ పనులను పర్యవేక్షించేటప్పుడు లోకో పైలట్కి ఈ క్రింది అథారిటీ ఇస్తారు. షంటింగ్ ఆపరేషన్స్ చేసేటప్పుడు 806 ఇస్తారు. T-bar 806 ఇస్తారు. అయితే టీ అంటే ఇక్కడ ట్రాఫిక్ అన్నమాట. వేర్ షంటింగ్ ఆపరేషన్స్ ఆర్ సూపర్వైజ్డ్ బై గార్డ్ ఆర్ అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్, లోకో పైలట్ షెల్ బి గివెన్ ఫామ్ నెంబర్ T-bar 806 షంటింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఫామ్ డ్యూలీ ఫిల్డ్ ఇన్. T806 ఇస్తారంటే ఇస్తాం కాదు, దాన్ని ఫిలప్ చేసి షంటింగ్ ఆపరేషన్స్ ఎవరైతే చేస్తారో వారికి అందజేయాల్సి ఉంటుంది. వేర్ షంటింగ్ ఆపరేషన్స్ ఆర్ సూపర్వైజ్డ్ బై గార్డ్ ఆర్ అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్, లోకో పైలట్ షెల్ బి గివెన్ ఫామ్ T806 షంటింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఫామ్ డ్యూలీ ఫిల్డ్ ఇన్. ఫిల్ చేసి T806 ఇవ్వాలి. రోలర్ బేరింగ్ వెహికల్స్ని షంటింగ్ చేసేటప్పుడు ఏ గ్రేడియంట్ని తీక్షణమైనదిగా పరిగణిస్తారు? రోలర్ బేరింగ్ వెహికల్స్ని షంటింగ్ చేసేటప్పుడు ఏ గ్రేడియంట్ని తీక్షణమైనదిగా పరిగణిస్తారు? జిఎన్ఎస్ఆర్లోకి వెళ్దాం. For the purpose of this rule, a steep gradient shall be 1:260 or steeper, except in case of vehicles fitted with roller bearings, when shall be 1:400 or steeper. ఇక్కడ 1:400 1:260 అంటే ఏంటంటే ఒక సమతల ప్రదేశం ఉందనుకుందాం, అంటే స్ట్రైట్గా ఉందనుకుందాం ట్రాక్. అక్కడ 400 మీటర్లకి వెళ్ళే తలికి
1 మీటర్ హైట్ కానీ లేదా 1 మీటర్ స్లోప్ కానీ లేదా 1 మీటర్ హైట్ కానీ వస్తే అది స్లోప్గా ఉంటేనేమో 1/400 స్టీపర్ అంటాము. అదే హైట్ కానీ వచ్చినట్టయితే అంటే ఎక్కువగా వచ్చినట్టయితే 1/400 గ్రేడియంట్ అంటాం. అంటే 1/400 రేజింగ్ గ్రేడియంటు, స్టీపర్ గ్రేడియంట్ అంటాం. అంటే తక్కువగా అంటే డౌన్ అయితేనేమో స్టీపర్ అంటాము, అప్ అయితేనేమో అప్ గ్రేడియంట్ అంటాం. సరే, ఇక్కడ మనకి ఏమిచ్చాడు, రోలర్ బేరింగ్ వెహికల్స్ని షంటింగ్ చేసేటప్పుడు రోలర్ బేరింగ్ వెహికల్స్ అంటే సాధారణంగా మనకి యాక్సిల్ దగ్గర ఈ బేరింగ్స్ అనేవి ఉంటాయి. అయితే ఈ రోలర్ బేరింగ్ అంటే ఏంటంటే వెహికల్స్ ఆ బేరింగ్స్లో వీల్ బేరింగ్స్ అని ఉంటాయి. వీల్ బేరింగ్స్ కాదు, వాటిని ఏమంటే మనం తెలుగులో చెప్పుకోవాలంటే ఇవి ఐరన్ గోళీలు ఉంటాయి కదా, వాటిని అవి కాకుండా ఈ రోలర్ బేరింగ్స్ అంటే రోల్ టైప్లో ఉంటాయి అన్నమాట. అంటే మనకి ఎలా చెప్పాలి అంటే ఒక రోల్లా ఉంటాయి. అంటే గోళీల టైప్లో కాకుండా రోల్ టైప్లో ఉంటాయి. ఎందుకు గోళీల టైప్లో ఉన్నవి బెటర్ అంటే రోలర్ టైపు ఉన్నవి ఎందుకు పెడతారంటే ఇవి ఎక్కువ వెయిట్తో కూడా పనిచేయగలుగుతాయి. ఈ రోలర్ బేరింగ్స్ ఈ బాల్ బేరింగ్స్ ఉంటేనేమో అవి కొంత వెయిట్కి మాత్రమే పనిచేయగలుగుతాయి. గోళీలు అంటున్నాం కదా, వాటినే బాల్ బేరింగ్స్ అంటారు. ఆ బాల్ బేరింగ్స్ సాధారణంగా మన 2 వీలర్స్ 4 వీలర్స్ వెహికల్స్ వాటి యాక్సిల్స్ దగ్గర పెడతారు. ఇవి రోలర్ బేరింగ్స్ ఎక్కువ వెయిట్ని అంటే రోల్ అవుతూ ఉంటాయి కాబట్టి వాటి మీద వెయిట్ ఎక్కువ ప్రెజర్ ఉండదు అన్నమాట. అంటే ఎక్కువ వెయిట్ని కూడా ఈ రోలర్ బేరింగ్ వెహికల్స్ని భరిస్తాయి అన్నమాట. అంటే వెయిట్ని ఎక్కువైనా దాన్ని బేర్ చేయగలుగుతుంది. ఈ రోలర్ బేరింగ్ వెహికల్స్ని షంటింగ్ చేసేటప్పుడు ఏ గ్రేడియంట్ని తీక్షణమైనదిగా పరిగణిస్తారు. స్టీప్ గ్రేడియంట్ అంటే డౌన్గా ఉన్నట్టయితే అక్కడ షల్ బి ఇన్ 1/260 ఆర్ స్టీపర్. ఎక్సెప్ట్ ఇన్ కేస్ ఆఫ్ వెహికల్స్ ఫిట్టెడ్ విత్ రోలర్ బేరింగ్స్ కానీ ఉన్నట్టయితే వెన్ ఇట్ షల్ బి 1/400 ఆర్ స్టీపర్. ఇక్కడ మనం రోలర్ బేరింగ్స్ వెహికల్స్ షంటింగ్ చేసేటప్పుడు అంటే ఈ ప్రశ్నకి ఆన్సరు మనం 1/400గా చెప్పుకోవచ్చు. స్టీప్ గ్రేడియంట్ అంటే బాగా డౌన్గా ఉన్నటువంటి స్టీప్ గ్రేడియంట్లో రోలర్ బేరింగ్ కలిగి ఉన్న వెహికల్ని షంటింగ్ చేసేటప్పుడు ఇంజన్ ఏ దిశగా అమర్చవలను. అంటే ఎటువైపు అయితే స్టీప్ గ్రేడియంట్ అంటే డౌన్ గ్రేడియంట్ అనమాట, అటువైపు రోలర్ బేరింగ్ కలిగి ఉన్న వెహికల్స్ని షంటింగ్ చేస్తున్నాం అంటే అది స్పీడ్గా మూవ్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. అటువంటిప్పుడు ఇంజన్ ఏ దిశగా అమర్చవలను, ఎటువైతే స్టీప్ గ్రేడియంట్ ఉంటుందో ఫాలింగ్ గ్రేడియంట్ లేదా స్టీప్ గ్రేడియంట్ ఉంటుందో అటువైపు ఇంజన్ని అటువైపు పెడతాం. ఇక్కడ మనకి యాజ్ పర్ కన్వీనియన్స్ ఫాలింగ్ గ్రేడియంట్ రేజింగ్ గ్రేడియంట్ పైవేవి కాదు. ఫాలింగ్ గ్రేడియంట్ ఉన్న వైపు మనము అంటే స్టీప్ గ్రేడియంట్ అంటే ఫాలింగ్ అనమాట, డౌన్గా ఉంటుంది. అదిగాక రోలర్ బేరింగ్ కలిగి ఉన్న వెహికల్స్ షంటింగ్ చేసేటప్పుడు ఇంజన్ని ఫాలింగ్ గ్రేడియంట్ వైపు పెడతాం. అంటే అవి మూవ్ అవ్వకుండా ఇంజన్ని ముందు పెడతాం. జీఎన్ఎస్ఆర్లోకి వెళ్దాం. ఇన్ కేస్ ఆఫ్ షంటింగ్ ఓవర్ ఏ పోర్షన్ ఆఫ్ లైన్ ఆన్ స్టీప్ గ్రేడియంట్స్ స్టీప్ గ్రేడియంట్స్ దగ్గర షంటింగ్ చేస్తున్నప్పుడు ఆ పోర్షన్లో నైదర్ ఐసోలేటెడ్ నార్ ప్రొటెక్టెడ్ బై స్లిప్ సైడింగ్స్. neither isolated nor protected by slip sidings. ఇవి లేనప్పుడు ఐసోలేషన్ కానీ లేదా స్లిప్ సైడింగ్ కానీ లేనప్పుడు అండ్ ఇంజన్ ఎటువైపు ఆల్సో అటాచ్డ్ టువర్డ్స్ ద ఫాలింగ్ సైడ్ ఆఫ్ ద గ్రేడియంట్. ఎటువైపు అయితే ఫాలింగ్ గ్రేడియంట్ ఉంటుందో అటువైపు ఫాలింగ్ సైడ్ ఆఫ్ ద గ్రేడియంట్ అటువైపు ఇంజన్ని అటాచ్ చేస్తాం.
ఇంజన్ ఏ దిశగా అటాచ్ చేయవలను, ఫాలింగ్ గ్రేడియంట్ వైపు అటాచ్ చేయవలను. ఎందుకంటే అటువైపు స్టీప్ గ్రేడియంట్ లేదా ఫాలింగ్ గ్రేడియంట్ ఉంది కాబట్టి, ప్లస్ అదిగాక రోలర్ బేరింగ్ వెహికల్స్ కాబట్టి అటువైపు ఇంజన్ని అటాచ్ చేస్తాం. బాక్స్ ఎన్, బీసీఎన్, బీఆర్హెచ్ కలిగి ఉన్న గూడ్స్ రైలు బండి స్టేబుల్ చేసేటప్పుడు బ్రేక్ వ్యాన్ని మినహాయించి, అంటే బ్రేక్ వ్యాన్కి బ్రేక్స్ కట్టేస్తాం, బ్రేక్ వ్యాన్ని మినహాయించి కనీసం ఎన్ని వ్యాగన్లకు హ్యాండ్ బ్రేక్లు వేయవలను? ముందు వెనక మినిమం 6 వ్యాగన్స్కి బ్రేక్స్ వేయాలి. హ్యాండ్ బ్రేక్స్ ఆఫ్ అట్లీస్ట్ 6 వ్యాగన్స్ ఫ్రమ్ ఎయిదర్ ఎండ్, రెండు వైపులా కూడా 6 వెహికల్స్ని మస్ట్ బి ఫుల్లీ టైటెండ్, బ్రేకులు గట్టిగా వేయాలి. ఎటువైపు ముందు వెనక ఉన్నటువంటి 6 వెహికల్స్కి ప్లస్ బ్రేక్ వ్యాన్ కూడా వేస్తాము. ఇక్కడ మనకు ప్రశ్నలో బ్రేక్ వ్యాన్ మినహాయించి అని అడిగాడు కాబట్టి ముందు వెనక 6 వ్యాగన్లకి బ్రేక్స్ టైట్ చేస్తాము. ఆప్షన్ బి ఇక్కడ మీకు ఆన్సర్. ఒక లోకో పైలట్ ట్రాక్లో ఏదైనా అసాధారణ పరిస్థితి, అన్ఈవెన్ లేదా ఏదైనా ఇన్సిడెంట్ లేదా అతనికి ఏదైనా అబ్నార్మల్ అనిపించింది అనుకోండి, ఒక లోకో పైలట్కి ట్రాక్లో ఏదైనా అసాధారణ పరిస్థితి గమనించినప్పుడు అతను రైలు బండిని ఎక్కడ ఆపవలను? ఎక్కడ ఆపుతాడంటే బ్లాక్ సెక్షన్ దగ్గర. చూద్దాం, అక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. జిఎన్ఎస్ఆర్లోకి వెళ్దాం. ముందు స్టాప్ హిజ్ ట్రైన్ ఎట్ ద హోమ్ సిగ్నల్ ఆఫ్ ద నెక్స్ట్ బ్లాక్ స్టేషన్ అండ్ ఇన్ఫార్మ్ ద స్టేషన్ మాస్టర్ త్రూ అవైలబుల్ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్. ఎక్కడ ఆపాలంట? స్టాప్ హిజ్ ట్రైన్ ఎట్ ద హోమ్ సిగ్నల్ ఆఫ్ ద నెక్స్ట్ బ్లాక్ స్టేషన్. నెక్స్ట్ బ్లాక్ స్టేషన్ యొక్క అంటే ఏ బ్లాక్ సెక్షన్లో ఉంటాడో ఆ బ్లాక్ సెక్షన్లో హోమ్ సిగ్నల్ దగ్గర, హోమ్ సిగ్నల్ ఆఫ్ ద నెక్స్ట్ బ్లాక్ స్టేషన్ అంటే ఆ బ్లాక్ సెక్షన్లోకి ఎంటర్ అయిన తర్వాత అతను అసాధారణ పరిస్థితి గమనించిన తర్వాత వచ్చేటటువంటి మొట్టమొదటి హోమ్ సిగ్నల్ దగ్గర ఆపి అండ్ ఇన్ఫార్మ్ ద స్టేషన్ మాస్టర్, ఇన్ఫార్మ్ చేయాలి. త్రూ అవైలబుల్ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్. అవైలబుల్ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అంటే అతను ఏదో విధంగా అంటే స్టేషన్ మాస్టర్కి తెలియపరచాలి. అది ఏ విధంగానైనా కావచ్చు. స్టేషన్ మాస్టర్ తెలుసుకునేదాకా ఆ బండి అక్కడే ఆపి స్టేషన్ మాస్టర్ నాకు అర్థమైంది అని చెప్పిన తర్వాత మాత్రమే బండిని లోపలికి రావాలి. ఇక్కడ మనకేమి ఇచ్చాడు ఆప్షన్స్? ఎల్ఎస్ఎస్ ఆఫ్ నెక్స్ట్ స్టేషన్ లాస్ట్ స్టాప్ సిగ్నల్, అలాగే ఆప్షన్ బి ఎఫ్ఎస్ఎస్ ఆఫ్ నెక్స్ట్ స్టేషన్ విత్ ఇన్ స్టేషన్ సెక్షన్, ఆప్షన్ డి నెక్స్ట్ బ్లాక్ స్టేషన్ వితౌట్ క్లియరింగ్ బ్లాక్ సెక్షన్. బాగా లోతుకి వెళ్తే ఇక్కడ ఆన్సర్లు తేడా పడతాయి. మనకు ఆన్సర్ వచ్చేసి ఎఫ్ఎస్ఎస్ ఆఫ్ నెక్స్ట్ స్టేషన్ అనేది మనకి ఇక్కడ ఆన్సర్. ఫస్ట్ స్టాప్ సిగ్నల్ ఆఫ్ నెక్స్ట్ స్టేషన్ లేదా హోమ్ సిగ్నల్ ఆఫ్ నెక్స్ట్ స్టేషన్. ఐబీ సిగ్నల్, ఐబిఎస్ ఆటోమేటిక్ బ్లాక్ టెరిటరీస్లో ఐబీ సిగ్నల్ అంటే సరే చూద్దాం. ఐబిఎస్ ఆటోమేటిక్ బ్లాక్ టెరిటరీస్లో లోకో పైలట్ రైలు బండి నడిపేటప్పుడు ట్రాక్లో ఏదైనా అసాధారణ పరిస్థితి గమనించినప్పుడు బండ్ల మూమెంట్ను ఆపి ఎవరికి తెలియపరచాలి? స్టేషన్ మాస్టర్కా, లోకో పైలట్ ఆఫ్ ఫాలోయింగ్ ట్రైన్సా, ఏ అండ్ బీనా లేదా పైవేవి కాదా? ఇక్కడ మనకి స్టేషన్ మాస్టర్కి మరియు లోకో పైలట్ ఆఫ్ ఫాలోయింగ్ ట్రైన్స్ అనేవి మనకి ఇక్కడ ఆన్సరు. అంటే అప్పుడు ఆప్షన్ సి మనకు ఆన్సరు, బోత్ ఏ అండ్ బి. ఎందుకని లోకో పైలట్ ఆఫ్ ఫాలోయింగ్ ట్రైన్స్కి ఎందుకు తెలియపరచాలి? కారణం ఏంటంటే అతను అసాధారణ పరిస్థితి ట్రాక్ మీద గమనించాడు కాబట్టి నెక్స్ట్ బండి కూడా అదే ట్రాక్లో వస్తుంది కాబట్టి అతనికి కూడా తెలియపరచాల్సిన అవసరం ఉంటుంది. జిఎన్ఎస్ఆర్లోకి వెళ్తాం. ది లోకో పైలట్ మస్ట్ ఇన్ఫార్మ్ ద స్టేషన్ మాస్టర్. ఏ స్టేషన్ మాస్టర్కైనా అడగచ్చు. అక్కడ జిఎన్ఎస్ఆర్ ఏం చెప్తుంది? ఇన్ఫార్మ్ ద స్టేషన్ మాస్టర్. ముందు స్టేషన్ మాస్టర్కైనా కావచ్చు, వెనక స్టేషన్ మాస్టర్కైనా కావచ్చు. ది లోకో పైలట్ మస్ట్ ఇన్ఫార్మ్ ద స్టేషన్ మాస్టర్ అండ్ లోకో పైలట్ ఆఫ్ ట్రైన్స్ ఆల్రెడీ లెఫ్ట్ స్టేషన్ ఇన్ రియర్. ఆల్రెడీ లెఫ్ట్ అయినటువంటి
అతనికి వెనకమాల ఉన్నటువంటి రియర్ త్రూ అవైలబుల్ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్, ఏదైనా ఒక కమ్యూనికేషన్ ద్వారా తెలియపరచాలి. అవైలబుల్ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అంటే అది ఏదైనా కావచ్చు. మనకి జిఎన్ఎస్ఆర్లో పర్మిట్ చేసిన ఏదైనా కమ్యూనికేషన్ ద్వారా, అవైలబుల్ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ద్వారా టు స్టాప్ మూమెంట్ ఆఫ్ ట్రైన్స్ అంటే ఆపమని అడగవచ్చు. ఇక్కడ మనకు ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి, బోత్ ఏ అండ్ బి. అంటే స్టేషన్ మాస్టర్కి తెలియపరచాలి, అలాగే లోకో పైలట్ ఆఫ్ ఫాలోయింగ్ ట్రైన్స్ కూడా తెలియపరచాలి ఎప్పుడు ఏదైనా అసాధారణ పరిస్థితి గమనించినప్పుడు. లర్చ్ గురించి తెలిసిన తర్వాత బండిని ఇంజనీరింగ్ సిబ్బందితో పంపించేటప్పుడు లోకో పైలట్కి ఏమని కాషన్ ఆర్డర్ ఇవ్వాలి? ఇంజనీరింగ్ సిబ్బంది ఇంక్లూడింగ్ ఉన్నారు, అప్పుడు లోకో పైలట్కి ఏ కాషన్ ఆర్డర్ పంపించాలి? స్టాప్ డెడ్ అండ్ గైడెడ్ బై ఇంజనీరింగ్ ఆఫీసర్స్, రన్ త్రూనా, సింప్లీ ప్రొసీడ్ విత్ 10 kmph, అబ్జర్వ్ ఎస్ఆర్ 10 kmph. స్టాప్ డెడ్ అండ్ గైడెడ్ బై ఇంజనీరింగ్ ఆఫీసర్స్ అనేది ఇక్కడ మనకు ఆన్సర్. కాషన్ ఆర్డర్ ఏమని ఇవ్వాలి? స్టాప్ డెడ్ అండ్ గైడెడ్ బై ఇంజనీరింగ్ ఆఫీసర్స్. ఎందుకు? ఇంజనీరింగ్ సిబ్బందితో పంపించేటప్పుడు లర్చ్ అని తెలిసింది, లర్చ్ అని చెప్పి మెసేజ్ వచ్చింది. అటువంటప్పుడు లర్చ్ గురించి తెలిసిన తర్వాత బండ్లని ఇంజనీరింగ్ సిబ్బందితో పంపించేటప్పుడు లోకో పైలట్కి ఏమని కాషన్ ఆర్డర్ ఇస్తారు? స్టాప్ డెడ్ అండ్ గైడెడ్ బై ఇంజనీరింగ్ ఆఫీసర్, ఎందుకంటే పక్కనే ఉన్నారు కాబట్టి. సరే, జిఎన్ఎస్ఆర్లో కదా. ది ఇంజనీరింగ్ అఫీషియల్ అకంపెనీయింగ్ విల్ ఇన్స్పెక్ట్ ద ట్రాక్. ఇంజనీరింగ్ అఫీషియల్స్ అకంపెనీ అవుతారు ఎప్పుడు? ఈ లర్చ్ ఉన్నటువంటి ప్రాంతానికి లోకోలో. ఇన్స్పెక్ట్ ద ట్రాక్, ఇన్స్పెక్షన్ చేసి ట్రాక్ని చూసి పరిశీలించి, అండ్ షెల్ అలౌ ద ట్రైన్ టు పాస్ ఓన్లీ ఆఫ్టర్ సాటిస్ఫైయింగ్ ద ట్రాక్ ఈజ్ సేఫ్ ఫర్ ద ప్యాసేజ్ ఆఫ్ ట్రైన్. ఇంజనీరింగ్ స్టాఫ్ వాళ్ళు అబ్జర్వ్ చేసి అదంతా సాటిస్ఫై అయిన తర్వాత మాత్రమే అలౌ చేయాల్సి ఉంటుంది, ట్రైన్ పాసింగ్కి అలౌ చేయాల్సి ఉంటుంది. అడ్వైజ్ ద కండిషన్ ఆఫ్ ద ట్రాక్ అండ్ ఎనీ రిస్ట్రిక్షన్ ఆఫ్ ద స్పీడ్ టు బి. తర్వాత కూడా అడ్వైజ్ చేయాలి, ఎంత స్పీడ్తో వెళ్ళాలనేది వాళ్ళు అడ్వైజ్ చేయాలి. ఇప్పుడు ది కండిషన్ ఆఫ్ ద ట్రాక్ అండ్ ఎనీ రిస్ట్రిక్షన్ స్పీడ్ టు బి, ఇంకా ఏమైనా స్పీడు తగ్గించవచ్చా లేదంటే పెంచవచ్చా అనేది అడ్వైజ్ చేయాల్సి ఉంటుంది. లర్చ్ జరిగినప్పుడు ఇంజనీరింగ్ స్టాఫ్ ఉన్నట్టయితే, అకంపెనీ చేసినట్టయితే లోకో పైలట్కి అంటే ఏమని కాషన్ ఆర్డర్ ఇస్తారు? స్టాప్ డెడ్ అంటే ఆపేసి, ఇంజనీరింగ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో ఆఫీసర్స్ వాళ్ళు గైడ్ చేసిన విధంగా వెళ్ళాలి. లర్చ్ గురించి తెలిసిన తర్వాత బండిని ఇంజనీరింగ్ సిబ్బంది లేకుండా, అంటే ఇందాక మనకి ఇంజనీరింగ్ స్టాఫ్ ఉన్నారు, ఇక్కడ ఇంజనీరింగ్ సిబ్బంది లేరు, పంపించేటప్పుడు లోకో పైలట్కి కాషన్ ఆర్డరు ప్రకారం స్టాప్ డెడ్ తర్వాత ఒకవేళ సేఫ్గా అనిపిస్తే ఎంత వేగంతో వెళ్ళవచ్చు అంటే కాషన్ ఆర్డర్ ఎలా ఇవ్వాలి? స్టాప్ డెడ్ ఇవ్వాలి ప్లస్ 10 kmph ఇవ్వాలి. స్టాప్ డెడ్ ఆ తర్వాత సేఫ్ అనిపిస్తే 10 kmphతో వెళ్ళొచ్చు. ఇక్కడ ఆప్షన్ ఏ చూద్దాం. సబ్సిక్వెంట్ ట్రైన్ షాల్ బి డిస్పాచ్డ్ విత్ ఏ స్పీడ్ రిస్ట్రిక్షన్ ఆఫ్ 10 km/h టిల్ ద ట్రాక్ ఈజ్ సర్టిఫైడ్ టు బి సేఫ్ బై ఇంజనీరింగ్ అఫీషియల్స్. లర్చ్ అని తెలిసిన తర్వాత 10 kmphతో స్టాప్ డెడ్ 10 kmphతో వెళ్ళాలి. ఇక్కడ మనకి సబ్సిక్వెంట్ ట్రైన్స్ కూడా నెక్స్ట్ ట్రైన్ కూడా 10 kmphతో వెళ్ళొచ్చు అని చెప్పాడు. నెక్స్ట్ క్వశ్చన్, రైలు పట్టా విరిగినప్పుడు 30 mm ఖాళీ కన్నా తక్కువ ఉన్నప్పుడు మొదటి ట్రైన్ యొక్క వేగం ఎంత? రైలు బ్రేకేజీ, వెల్డింగ్, ఇట్లాంటి వెల్డ్ ఫెయిల్యూర్ ఇట్లాంటివి జరిగినప్పుడు మొదటి ట్రైన్ యొక్క వేగం ఎంత? అది ఎప్పుడు 30 mm కన్నా తక్కువ ఉంటే, 30 mm కన్నా తక్కువ ఉంటే ఫస్ట్ ట్రైను 10 kmphతో వెళ్తాయి. చూద్దాం, జిఎన్ఎస్ఆర్లోకి వెళ్దాం. ఇఫ్ ఏ మేట్ ఆర్ కీమ్యాన్ ఆర్ పెట్రోల్ మ్యాన్ డిటెక్ట్స్ ద రైల్ ఆర్ వెల్డ్ ఫ్రాక్చర్ ఆఫ్ లెస్ దెన్ 30 mm గ్యాప్, ఈ షెల్ 30 mm గ్యాప్ కన్నా తక్కువగా ఉంటే, రైల్ ఫ్రాక్చర్ కానీ వెల్డ్ ఫ్రాక్చర్ కానీ లెస్ దెన్ 30 mm ఉంటే ఈ షెల్, అప్పుడు ఏం చేయాలి?
షో స్టాప్ హ్యాండ్ సిగ్నల్ అండ్ ఇన్ఫార్మ్ ద లోకో పైలట్ ఆఫ్ ద ఫస్ట్ ట్రైన్ టు పాస్ ద ఫ్రాక్చర్డ్ స్పాట్ ఎట్ 10 kmph. అతను ఎవరు మేట్ కానీ కీమెన్ కానీ పెట్రోల్ మెన్ కానీ ఆ ఇంజనీరింగ్ స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 30 mm గ్యాప్ కన్నా ఖాళీ రైలు వెళ్ళి ఫెయిల్యూర్ అయిందని లేదా ఫ్రాక్చర్ అయిందని తెలిస్తే 30 mm గ్యాప్ కన్నా తక్కువ ఉందని తెలిస్తే అప్పుడు స్టాప్ హ్యాండ్ సిగ్నల్ స్టాప్ హ్యాండ్ సిగ్నల్ అంటే ట్రైన్ ఆపేసి అండ్ ఇన్ఫార్మ్ ద లోకో పైలట్ ఆఫ్ ద ఫస్ట్ ట్రైన్ టు పాస్ ద ఫ్రాక్చర్డ్ స్పాట్ అంటే ఫ్రాక్చర్డ్ స్పాట్ని 10 kmphతో అది ప్రమాదం లేదనుకుంటే ఆ స్పాట్ని 10 kmphతో వెళ్ళొచ్చు. అలాగే అండ్ సబ్సిక్వెంట్ ట్రైన్స్ అంటే ఫాలోయింగ్ ట్రైన్స్ ఇంకొక ట్రైన్ నెక్స్ట్ ఫాలోయింగ్ ఏదైనా ట్రైన్స్ ఉన్నట్టయితే అవి 15 kmphతో వెళ్ళొచ్చు. ఇక్కడ మనకి మొదటి ట్రైన్ యొక్క వేగ పరిమితి 30 mm కన్నా తక్కువ ఉన్నప్పుడు 10 kmph. నెక్స్ట్ ప్రశ్న, రైలు పట్టా విరిగినప్పుడు ఖాళీ 30 mm కన్నా తక్కువ ఉన్నప్పుడు రెండవ మరియు తర్వాత బండ్లు వేగ పరిమితి ఎంత? అదే చెప్పుకున్నాం. 15 kmph. సెకండ్ అండ్ సబ్సిక్వెంట్ ట్రైన్స్ 15 kmph. ఇఫ్ ఏ మేట్ ఆర్ కీమెన్ ఆర్ పెట్రోల్ మెన్ డిటోనేట్స్ రైల్ వెల్డ్ ఫ్రాక్చర్ ఆఫ్ లెస్ దెన్ 30 mm గ్యాప్ 30 mm కన్నా తక్కువే ఉంది. ఈ షెల్ షో స్టాప్ హ్యాండ్ సిగ్నల్ అండ్ ఇన్ఫార్మ్ ద లోకో పైలట్ ఆఫ్ ద ఫస్ట్ ట్రైన్ టు పాస్ ద ఫ్రాక్చర్డ్ స్పాట్. ట్రైన్ ఆపి స్టాప్ హ్యాండ్ సిగ్నల్ చూపించి ఆ లోకో పైలట్కి ఏం తెలియపరచాలి? మీది ఫస్ట్ ట్రైన్ అయితే పాస్ ద ఫ్రాక్చర్డ్ స్పాట్ అట్ 10 kmph. 10 kmphతో వెళ్ళమని చెప్పాలి. అండ్ సబ్సిక్వెంట్ ట్రైన్స్ అయితే 15 kmphతో వెళ్ళమని చెప్పాలి. థ్యాంక్ యూ.